ఈ చివరిగా ఈ పాటల ప్రతుల్లో నుండి 7వ పాట పాడుకుందాం. పరలోకమే నా స్వాస్థ్యము. ఈ పాట అందరం కలిసి గట్టిగా పాడుకుందాం. మరి మన స్వాస్థ్యం ఏది? పరలోకమే మనకు స్వాస్థ్యం. దేవుడే డబ్బు. పరలోకంలో మనకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, అక్కడనే మనకి ఆస్తి. కాబట్టి మనం పరలోకమే మన స్వాస్థ్యం అని పాట పాడుకుందాం. అందరం గట్టిగా ఈ పాట పాడుకుందాము. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు కాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. ఆకలి దప్పులు దుఃఖము మనవేదనలే వచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనవేదనలే వచ్చట. పరమాత్మను పొందను, ప్రభు పాదముల చేరను. పరమాత్మను పొందను, ప్రభు పాదముల చేరను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. సిలువ వేయబడితిని, ఇక నీ కాలు జీవించుట. సిలువ వేయబడితిని, ఇక నీ కాలు జీవించుట. ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవించును. ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవించును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు
సమయంలో ఇది మొదటి రోజు కనుక కొద్దిగా లేటుగా స్టార్ట్ చేసాము. మా ప్రియమైన వారులారా, మరి ఈ సమయంలో మరి ఒక సాక్ష్యం ఉన్నది. మన మధ్య ఒక సహోదరుడు తను ఎట్లా ప్రభుని నమ్ముకున్నాడో, ప్రభునందు ఎట్లా విశ్వాసం ఉంచారు, మరి ఆ విషయాలు ఎట్లా రక్షణ పొందారు, ఆ రక్షణ గురించి, రక్షణ పొందిన తర్వాత తన జీవితంలో దేవుడు ఎలాంటి మేలు చేశాడో ఆ విషయాలు పంచుకుంటారు. కనుక మరి అందరూ కూడా మౌనంగా ఉండి, దగ్గరున్న దూరం ఉన్న అందరూ కూడా ఈ సాక్ష్యాన్ని మీరు వినవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున పేట అందరికి వందనాలు. అపోస్తుల కార్యములు బైబిల్ ఉన్నారు తీలమ్మ. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం. అందరికి వీలైనంత వరకు కలిపి చదవడానికి సాయం చేయండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. అపోస్తుల కార్యంలోనే 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునో రక్షణ పొందలేము అని. అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపా సత్సంపన్న యేసుక్రీస్తు ప్రభువా, మీ దైవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా కందుకూరు పట్టణంలో యెరూషలేము ప్రార్థన మందిరం ద్వారా తండ్రి ఇంతవరకు తండ్రి మీరు 5వ గ్రౌండ్ మీటింగ్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నా. అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, సమస్తమును సృష్టికర్తమైన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి నాయన, ఆత్మీయంగా మేము మేలు పొందడానికి మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘాన్ని కాపర్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ గ్రౌండ్ మీటింగ్లో అనేక మంది తీర్మానాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటివన్నీ జ్ఞాపకం చేసుకోండి, వారు చేయి పెట్టండి, నీ సన్నిధికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను, సాయం చేయండి. ఆ విధంగా తండ్రి నేను కూడా ఒకప్పుడు మీకు దూరస్తుడిగా ఉన్నప్పుడు మీరు తునీకరించుతూ మీరు అందరికీ ప్రభువు కాదు, కొంతమందికి మాత్రమే ప్రభు అని నేను తలస్తూ తండ్రి నా క్రియలను బట్టి అయితే నాకు అగ్నిగుండమే, పాతాళమే ప్రభువా. అలాంటి నన్నే మీరు ప్రేమించి తండ్రి ఈ లోకంలో మీరు మానవుడిగా వచ్చి ఆ కలువరి చెరువులో మీరు గార్చిన రక్తం ద్వారా తండ్రి నా ప్రతి పాపమును కడిగి నాయన నన్ను పరిశుద్ధపరిచి నాకు ఇచ్చే శాంతి సమాధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ సమయంలో తండ్రి నాయన, ఈ శ్యామవారిపాలెం గ్రామంలో తండ్రి నాయన నా యొక్క జీవితాన్ని నేను ప్రకటించుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చుతున్నందుకే స్తుతిస్తున్నా. అదేవిధంగా తండ్రి ఈ గ్రామంలో ఎంతోమంది నాలాంటి వారు ఉండారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారు కూడా రక్షించండి, నరకం నుంచి తప్పించండి, మీ రాజ్య వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు సాయం చేయండి. ఈ మీటింగ్ మీ ఆధీనంలో ఉంచుకోండి, మీరే మహిమ పొందుతూ రమ్మని
యేసుక్రీస్తు నామమున పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు అందరికీ తెలుసు, ఇంకా ఈ ఊరు గ్రామంలో కొంతమంది తెలియదు కాబట్టి ఫస్ట్ నా అడ్రస్ చెప్తున్నాను. నా పేరు వెంకట్ల, మాది తూనుగుంట. మేము కమ్మవారి కులానికి చెందిన వారి. నేను అనుకుంటూ వచ్చేవాడిని, అదే అపోస్తల కార్యం 18:36 అన్నట్టు యేసుక్రీస్తు అందరికి ప్రభు ఉంది, నేను కొందరికి మాత్రమే అనుకుంటూ వచ్చేవాడిని. మా గ్రామంలో నేను అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది గుళ్ళు ఉన్నాయి, అవన్నీ పూజిస్తూ అవన్నీ చేస్తూ వచ్చేవారు. నా చిన్న వయసులో నా పేరు వెంకట్రావు అంటే వెంకటేశ్వర స్వామి పేరని వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఊళ్ళో ఏది జరిగినా నేను కూడా అందులో పాలు పొందుతూ ఉండేవాడిని. ఏదన్నా జంతువులు బాగాలేనప్పుడు సద్దులు ఎత్తుకుపోతుంటే ఆడ పోలేరమ్మని ఉండేది, అక్కడ సద్దులు ఎత్తుకుపోవటం, అక్కడ ఇవ్వటం, మళ్ళీ ఎత్తుకుపోయి మనమే తినటం, అటు వస్తూ పూజలు చేస్తూ ఇలా ఉంటూ ఉండేవాడిని. అలా ఉంటున్నప్పుడు ఒక్కొక్క సమయంలో సువార్త కూడా మా ఊరు వచ్చేది. చెన్నై నుంచి కొంతమంది వచ్చి ఊళ్ళో సువార్త ప్రకటించాలని చెప్పి ఊళ్ళోకి వచ్చి వాళ్ళు డబ్బులు వాయిస్తూ పాటలు పాడుతూ ఊళ్ళోకి వచ్చి సువార్తకు వచ్చేవాడు. అలాంటప్పుడు నేను మా నాయనమ్మని అడిగేవాడిని, అబ్బా నేను వెళ్తాను చూస్తానంటే మనం పోకూడదు, ఆయన మనం సంబంధించినవాడు కాదు. నేను అనుకుంటూ వచ్చాను, అక్కడ పోతే పాపం కావాలా, మనం పోకూడదు కావాలా అనుకునేది. అక్కడ పోకపోతే పాపం అనే విషయం నాకు తెలియదు. దేవుని ఏర్పాట్లు ఉన్నాను కాబట్టి ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆదినారాయణ అందరూ తెలుసుగా, ఆదినారాయణ ఫస్ట్ మొత్తం మా గ్రామంలో కానీ మా కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. జరిగి అప్పుడు కందుకూరులో ఉండేవాడు, డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నమ్ముకొని వస్తూ ఉండేవాడు. నాకు ఆదినారాయణ ఏది చేసినా ఆయన కరెక్ట్గా చేస్తాడు, ఏది తప్పు చేయడని ఒక విశ్వాసం నమ్మకం ఉండేది. ఆయన తర్వాత కొంతకాలానికి యేసు ప్రభువుని నమ్ముకున్నారని మొదట మేము చాలా బాధపడ్డాం. ఇంతమంది దేవుడు మనకుంటే ఎందుకు నమ్ముకున్నాడు, తప్పు చేశాడు కదా, ఇది ఇంత తెలియకలోడు ఇంత తిక్కల పని అట్టు చేశారని మా వాళ్ళు అందరూ అనుకుంటా ఉండేది. మేము కూడా చూడు ఎంత తప్పు చేశారో, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉంటే అని అడిగేవాడిని. నేను చెప్పేవాడిని, అన్న ఎందుకు అన్నట్టు చేసావు అని అడిగిన. అన్న ఎందుకు చేసావు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మనకి ఎంతమంది బంధువులు ఉన్నారు కదా, వీళ్ళందరూ అప్సెట్ అవుతారు కదా, ఎందుకు మనం అంటే స్టెప్ బై స్టెప్ అడుగుతా వచ్చేవాడిని అని చెప్పి అన్న అప్పుడు చెప్పేవాడు, యేసుప్రభు దేవుడు, ఆయన పాపాలు క్షమిస్తాడు అని చెప్తాడు. ఆయన కూడా ఇష్టం ఉండేది కాదు, ఇట్లా అనుకుంటుండేవాడిని. అన్న మన ఊళ్ళో తూనుగుంట దేవుడు ఉన్నాడు, పోతురాజు దేవుడు ఉన్నాడు, మళ్ళీ మండలానికి సంబంధించి దేవుడు ఒక అతను ఉండేవాడు, జిల్లాకు సంబంధించి దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి సంబంధించిన ఇంతమంది దేవుడు అనుకుంటా ఒకటి తెలియ ఆ దేవుడిని ఎందుకు నమ్ముకున్నాడు కానీ ఈ తూనుగుంట అని మా ఊరికి ఒక్కడికే తెలుసు. అది తూనుగుంట అని ఆయన తూనుగుంట దేవుడు తెలిసి జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టే పూజించి ఆ తూనుగుంటకి ఆపోజిట్ లో పోలేరమ్మ పోతురాజు ఉండేవాళ్ళు అక్కడే ఒకే ప్రాంగణంలో. అయితే ఈ సద్దులు పెట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఈ ఊళ్ళో తెగుళ్ళు బర్రెలు బాలు లేకపోతే మొక్కునే వాళ్ళు అందరూ ఆ పోతరాజుకి తూనుకుంటే సద్దులు పెడితే తెగుళ్ళు పోతే గాలి గుంట అయ్యింది పోతే అనుకుంటుండేవాళ్ళు. ఆ తర్వాత సద్దులు పెట్టినాక ఒకరోజు మళ్ళీ ఇచ్చేసేవాళ్ళు, ఏంటంటే పొంగళ్ళు పెట్టేవాళ్ళు. అక్కడ ఆ పొంగళ్ళు పెట్టేటప్పుడు తూనుకుంటే నాన్ వెజిటేరియన్, ఆయన మాంసం తినండు. ఈ పోలమ్మ పోతరాజుకి వెజిటేరియన్, వాళ్ళకే కోళ్ళు పోయాలి. ఇది వాళ్ళు చూడకూడదు, అది నేను చూడకూడదు. అప్పుడేం చెప్పి మధ్యలో అడ్డంగా పరస అడ్డం కట్టి తూనుకుంటే ఏమో పొంగళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే ఆచారం. పోతురాజుకి పోలేరమ్మకేమో కోళ్ళు అడ్డంగా పరద కట్టి దాన్ని కోస్తుండేవాళ్ళు. పరద అవతుండేదే పరద అవుతుండే తెలియకపోతే గ్రామాల్లో ఉండే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఎందుకంటే చూడకూడదంట, అవి కోళ్ళు కోసేది తూనుకుంటే చూడకూడదు, చూస్తే అపచారం, అది వెజిటేరియన్, ఇది నాన్ వెజ్ కుదరదని చేసేవాళ్ళు. ఈ విధంగా ఒక్కోసారి డౌట్ వచ్చేది, పరస అవతల జరిగే కార్యక్రమమే పరద అవతల జరిగిపోతే అట్టనే అనుకుంటా వచ్చేది. ఆ తర్వాత వల్ల మాకు
ముగిల్చర్లో ఉంది. దత్తాత్రేయ కాదు, చెరంచెట్టి కోటయ్య తాత అనేవాళ్ళు. ఆయన చనిపోతారు సమాధి చేస్తే ఆయన లింగసంద్రంలో. ఇదే స్పెషలిస్ట్ ఏంటంటే ఇసుక ఏదైనా పొలానికి తెగుళ్ళు వస్తే ఆయన పొలానికి సంబంధించి ఊళ్ళో గ్రామానికి ఏం చేయదు. ఏదైనా పాములు వచ్చినా తేళ్లు పుట్టినా అడవి ఉండేవాళ్ళు. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేది, మా ఊర్లోనే ఇసుక ఎత్తుకుపోయేదను, అక్కడ పోయి నైట్ ఆ ఇసుక ఎత్తుకుపోయే మోటార్ తరకని పెట్టుకునేది, ఆ ఇసుక ఎత్తుకొచ్చుకునేదని పొలాలు మనం తీసుకెత్తి పోయలేరని అంతా ఒక కేజీ ఇసుక మూట కట్టిన ఆడికి వెళ్ళేవాళ్ళు. ఆడికెళ్ళి ఆ కేజీ మంత్రించుకొచ్చి ఏట్లోకి వచ్చి బస్తాలు కలిపి ఒక రేట్లో పోసి అది ఎత్తుకొచ్చి చాలా మొత్తం తల్లేవాళ్ళం. ఇది పరిస్థితి. ఆ తర్వాత మాలపడని అందరూ తెలుసు. ఈ విధంగా ఇంతమంది దేవుళ్ళు అనుకుంటే మనకి ఎందుకు మనని డౌట్ వస్తా అనుకునేది. ఆ తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే చిన్న నా విషయాల్లో వచ్చాక మా నాన్న ఒకసారి నాకు జ్వరం వచ్చింది. కరెక్ట్గా 3 రోజులు జ్వరం వచ్చింది. చిన్న నాకు తెలియదు పూర్తిగా. మా నాన్న చెప్పాడు ఆ విషయం. 3 రోజులు జ్వరం వచ్చిన తర్వాత మా అవ్వైందంట, సీట్ ఎక్కడితే దగ్గర నువ్వు పోయి సీట్ ఎక్కడమ్మా అనేది. సీట్ ఎక్కడే పోకూరు తెలిసి చాలా మంది సీటాకు. ఆ సీట్ ఎక్కడంటే తాటాకు. పోకూరు పోయి సీట్ ఎక్కడమ్మంటే మా నాన్న ఏం చేశాడు, పోకూరు దాకా పోవటం ఎందుకు ఈ సీట్ ఎక్కని ఉదయాన్నే పోవాలి 7 గంటలకు పోయాడంట. వీఆర్ కూడా హోటల్ టిఫిన్ చేసి ఆ టిఫిన్ కాడనే పందిరి తడి గట్టి ఉందంట, కొత్త తాటా కూడా తీసుకొని ఆ ఓట్లోనే దారం తీసుకొని దీని చుట్టి వాటర్ని పుసుపడి ఆ దారాన్ని పూసుకొని శుద్ధం చుట్టుకొని జాగ్రత్తగా అప్పుడు తత్తన మావ చేసేది. ఈ నుంచి టిఫిన్ చేసి ఆ తాటకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ తాటే నాకు కట్టారంట. కట్టిన సాయంత్రం తగ్గిందంట. మా ఏమంటదంట, చూసారంటే 2 రోజులు నేను చెప్పినానా, నా మాట అంటే నీ లెక్క ఉందా, ఏంది నీదే కానీ నీ భాష నీదే కానీ చూడు, ఉదయం సీట కట్టాలేదు తాటకి జ్వరం, సాయంత్రం జ్వరం తగ్గింది ఇలా అంటా వచ్చిందంట. అప్పుడు మా నాన్న చెప్పడానికి లోపల నవ్వుకుంటా అలా ఉండేవు. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏసుకున్నాము నమ్మకం నన్ను వచ్చినావా అనుకున్నాకి చెప్తా ఉంటే నాకు ఆదరంటే ఏదైనా ఏదైతే నేను జరుగుతుంది కదా నమ్ముకోడు కదని నాకు కొంచెం ఉండేది. ఆ తర్వాత స్వార్థ అప్పుడప్పుడు చెప్తా వచ్చేవాడు. ప్రతి సంవత్సరం అన్న నమ్మకం నాంచి ప్రతి సంవత్సరం వస్తే మాకు పండగ. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా ఊర్లో ఏదో సమయంలో మీటింగ్లు పెట్టుకుని ప్రతి సంవత్సరం పెట్టేది. కందుకూరు నుంచి ఎవరు వచ్చి వచ్చారు ఆ నైట్ అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు బస్సులు ఉండేవి కాదు. నైట్ అక్కడే మా ఇంటి దగ్గర కొనుక్కొని ఆ రోడ్డు మా ఊరు 2-3 అక్కడ తిరిగి స్వార్థ చేసి ఆ రోడ్లోనే మీటింగ్ పెట్టి మేము ఏం చేసేవాళ్ళం, వస్తున్నారని పండగ ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఊరంతా కోళ్ళ పట్టుకు వచ్చేది, ఆ కోళ్ళ కోసేది, వడలు చేసేది. అదే పండగ వాతావరణం ఉండేది. అప్పుడు ఆ పండుగలు చేస్తే చేస్తూ ఉండేవాళ్ళు పెద్దవారికి. ఆ తర్వాత ఆదినారాయణ నాకు చెప్పడం జరిగింది. యేసుప్రభు నమ్మకం చెప్తా వస్తుంది, టైం జరుగుతానుంది చెప్తా వచ్చాడు. నేను కూడా సమయం వచ్చేప్పుడు నమ్ముకుంటాను, దాని సమయం ఎప్పుడైనా చెబుతాను ఏదన్నా అనుకుంటే అసలు నువ్వు డౌట్ వచ్చింది నాకు. అసలు యేసుప్రభు పుట్టాడని గ్యారెంటీ ఏంది చదువుకునే అంటే బైబుల్లో అన్నట్టు చూసి నమ్మటి కంటే చూడక నమ్మవారు ధన్యులని. కానీ నేను నిజంగా చెప్తాను, దేవుని అనేక సార్లు పరీక్షించి నమ్మిన వాడిని నేను. ఆ తర్వాత సరే నేను అప్పుడు 7th క్లాస్ చదువుతా ఉన్నాను. జరుగుతా ఉన్న సమయంలో సరే పుట్టాడో లేదు నీ సోషల్ టెక్స్ట్ బుక్ ఎత్తుగా చూపిస్తానంటే దాంట్లో ప్రతి డేట్ ముందు క్రీస్తు పూర్వం క్రీస్తు శకము అంటే మన యొక్క క్యాలెండర్ క్రీస్తు పుట్టినాకేమో క్రీస్తు పుట్టిన ముందు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టాల్సి ఇప్పుడని ఇట్లా చెప్పవచ్చు. నిజమే, ఇంత చరిత్రలో యేసు ప్రభు పుట్టితేనే కదా చరిత్ర అప్పటి నుంచి సృష్టి రాసిందని చెప్పి 100% నేను యేసు ప్రభు పుట్టాడు మన కోసం ఈ లోకంలో పుట్టాడని విశ్వాసిస్తున్నాను నేను. అయితే అన్న చెప్తూ వచ్చాడు. అయితే నేను నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒకసారి ఒక కార్యం అనుకుంటాను, అది నెరవేరితే నమ్ముతా, నెరవేరకపోతే నేను నమ్మనని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నేను దాదాపు 10th క్లాస్ ఏజ్లో ఈ ఊళ్ళో ఉన్నాము. పెద్ద వర్షం ఒక రోజు స్టార్ట్ అయింది, సాయంత్రం పూట స్టార్ట్ అయింది. అప్పుడు మేము మా నాన్నోళ్ళు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇటుక తీయటం జరిగింది. ఆ ఇటుక పెద్ద కళ్ళం 1,00,000 ఇటుక, దాదాపు అది నష్టపోయి చాలా అమౌంట్ నష్టపోతున్నాం. అప్పుడు నేనేం చేశాను, వర్షం బాగా స్టార్ట్ అయింది,
నేను ఆ పెట్టి మీద పట్టుకొని మా ఇంటి పెద్ద బోస పెట్టిలో ఇప్పుడు కూడా ఉంది ఆ పెట్టి మీద నేను ప్రార్థన చేశా. ప్రభు ఇట్లా అన్న నువ్వు దేవుడు అని చెబుతున్నారు, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ రోజు ఇంత వర్షం పడింది, కైల నిండా నీళ్ళే ఉన్నాయి, ఇంత వర్షం పడింది, మా ఇంటికి తడకుండా ఉంటే నేను దేవుడు అని నమ్ముతాను, నేను విశ్వసిస్తాను, నీ మందిరానికి వస్తాను, మిమ్మల్ని నమ్ముకుంటాను అని చెప్పి నేను అక్కడ ఉడంబడి చేసుకోవడం జరిగింది ఆ బోసాన్ని పెట్టుమని. ఆ తర్వాత వర్షం చల్లారిందాక లేదు, వర్షం మంది ఫుల్గా ఉన్నాయి నీళ్లు. నిద్రలేసి చూస్తూ ఉన్నాను. మా పెదనాన్న పోయాడు, కళ్ళం కాడికి పోయాడు. చిన్నాన్ని నేను పోలేదు. మా పెదనాన్న పోయి చూసి వస్తున్నాడు. ఇంటికి వచ్చాక నీళ్ళు విపరీతంగా ఉన్నాయి. ఆ నీళ్ళని చూసి ఇంకేమో చచ్చిపోయిందని మా అందరూ డిసప్పాయింట్ అయ్యారు, అందరూ చచ్చిపోయాడు. మా పెదనాన్న ఇంటికి వచ్చి మన ఇటుక లేకుండా తరలేదని చెప్పాడు. అసలు ఎంత సంతోషం అనిపించిందో నాకు. నిజంగా దేవుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయా? ఒక్క ఇంటి కంటే ఒక్క ఇంటిగా కూడా తడలేదు. సాయంత్రం దాకా మళ్ళీ అప్పటికప్పుడు బట్టి వేస్తున్నారు. అప్పుడు దేవుడు చిత్తం అయితే నువ్వు నాకు అసలు భయం ఎక్కడ పోయింది. దేవుడికి అట్లా చచ్చిపోయింది, ఆశ్చర్యపోయింది, ఇంకా తడవదని ఒక నిర్ణయానికి వచ్చా. ఆ తర్వాత ఆ ఇటుకంతా తడవలేదు. అప్పుడు నేను నిజంగా దేవుడిని ఇట్లా ఆదినారానికి చెప్పడం జరిగింది. అన్నా ఇట్లా అట్టుకున్నాను, ఇట్లా అద్భుతంగా ఆ యొక్క ఇటుక తడవలేదు మంది, కాబట్టి నేను దేవుడిని నమ్ముకుంటాను అది చెప్పా. చెప్పిన తర్వాత కొంతకాలం వాయిదా వేస్తా వచ్చాను. చెప్పాను. ఆ తర్వాత పార్లమెంట్ చదువుతా, పార్లమెంట్ 10th వరకు అయిపోయింది. అన్ని చర్మ కాలేజీలో చదువుతా. ఆ తర్వాత వచ్చావంటే ఏంది చెప్పావు కదా, నమ్ముకోలేదు కదా, ఏంటి ఇంకా నమ్ముకొని పాప క్షమాపణ ఒప్పుకొని చెప్పి అడిగితే అప్పుడు ఏం చెప్పానంటే, ఇప్పుడే నమ్ముకోవడం ఎందుకు, ఈ చిన్న వయసులో నమ్ముకుంటే ఇప్పుడు నుంచి పాపాలు చేయకుండా ఉంటావు, సినిమాలు చూడకుండా ఉంటావు, అయ్యని చూసినాక చనిపోయేది 60-70 ఏళ్ళ కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళప్పుడు 10 రోజుల ముందు నమ్ముకుంటే సరిపోదా? అచ్చా ఇప్పుడు చచ్చిపోవడం పరలోకం పోతాం, మన పరలోకం కోసమే కదా దేవుడు నమ్ముకునేది అలా చెప్పాడు. అయితే చెప్పినప్పుడు ఆదినారాయణ నాకు కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా ఇష్టం. ఏం చెప్పాడంటే, ఒక చెట్టు మీద కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు రోజు ఆటగాడుస్తున్నాడు, నూకలు తోలుతాడు. ఆ పక్షులు అలవాటు పడి ఉంటాయి, రోజు వస్తాయి, తిని వెళ్ళిపోతున్నాయి. ఒక రోజు ఏం చేస్తాడు ఆ ఆటగాడు, పక్షులతో పాటు నూకలతో పాటు వల పడినాడు. మొత్తం వచ్చి వల్ల పడుతుంది. ఆ వల్ల ఏం చేస్తారు, సల్లంగా లాగేసుకొని భూజాగా వేసుకొని పోయి ఏం చేస్తారు, అంగట్లు అమ్ముతారు, అమ్మిని ఎత్తుపై కోసుకొని తింటారు. ఆ రోజున మన పరిస్థితి అది ఎప్పుడు వచ్చిందో, అక్కడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఏ రోజు చచ్చిపోయినా సరే, ఏ రోజు మరణం అనేది ఎవరికి తెలియదు. ఏ టైం రావచ్చు, చిన్న వయసులో రావచ్చు, మధ్య వయసులో వృద్ధాప్యం ఇప్పుడే రావచ్చు, చనిపోతే నరకానికి పోతాం అని చెప్పాడు. నిజంగా అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఆ తర్వాత సరే నమ్ముకుంటానని చెప్పి జరుగుతూ ఉంది. కందుకూరు నేను అప్పటి నుంచి మా మందిరానికి వస్తా పోతున్నాను. రక్షణ తీర్మానం చేసుకోలేదు. ఒకరోజు కందుకూరు టీఆర్ఆర్ కాలేజీకి పరంట పక్క మన పోస్టులో పనిచేసే అందరికీ కొంతమంది తెలుసు. అక్కడ బైబిల్ స్టడీ జరుగుతుంది. జాన్ డేవిడ్ అన్న ఆది మేము అందరం పోయాం. అక్కడే ఇప్పుడు జరిగిన మారు మనసు అంటే ఏంది, మారు మనసు మీద బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీలో మారు మనసు అంటే రకరకాలుగా చెప్తున్నాడు. నాకు కూడా దేవుడు తలం తెచ్చాడు. నా వాళ్ళతో వచ్చి నన్ను కూడా అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, మారు మనసు ఏంటంటే ఇప్పుడున్న జీవితము, పాత జీవితము, దేవుడు నమ్ముకున్న జీవితంతో వదిలిపెట్టి మన పాపాలు కడుక్కొని, మన యేసు రక్తం ద్వారా పాపాలు కడుక్కొని ఇక అలాంటి పాపాలు చేయకుండా కొత్త జీవితం జీవించడం మారు మనసు అని చెప్పారు. అది జాన్ డేవిడ్ నుండి తక్కువ డబ్బులు చాలా ఎక్కువ తెచ్చుకున్నాడు అన్నట్లు వెనక నుండి కొంచెం సంతోషం అనిపించింది. ఆ తర్వాత బైబిల్ స్టడీ అయిపోయింది. నా రూమ్ పోస్ట్ ఇచ్చిన ఆదినామతో చెప్పాడంట, ఎందుకు నా దృష్టి అంత వెంకటరామ మీద ప్రేరేపిస్తుంది, వీలైతే పాప క్షమాపణ ఒప్పించు, రూమ్ పోయిన తర్వాత అని చెప్పాడు. ఆదినారాయణ నాతో చెప్పాడు, ఇక్కడికి పోస్ట్ ఇచ్చిన చెప్పాడు, ఒప్పిమన్నాడు అని చెప్పాడు. చెప్పిన ఆ రూమ్ పోయి ఆదినారాయణ కూర్చున్నా, నాకు తెలియదు అంటే నీ యథార్థం చెప్పినట్టు పలకమని ఆ రోజు బలరామ తోట ఫస్ట్ లైన్లో ఆచార్యంలో అక్కడ మోకా వేసి నిద్రం ప్రార్థన చేసాము. ఆదినారాయణ చెప్పి నేను పాపిని, నా పాపం నీ రక్తం మొత్తం చెప్పినప్పుడు పలికి ఇంకేమన్నా నువ్వు సొంతంగా ఉంటే నువ్వు కూడా ప్రార్థన చేసుకోమని
ఆ మారు మనసు అది చేసిన తర్వాత నాకు ఆ రోజు ఎంతో సంతోషం, సమాధానం, చాలా నెమ్మదిగా ఉంది, సంతోషం ఉంది. ఓహో, దేవుని నమ్మేటటువంటి. అప్పటి నుంచి నేను క్రమం తప్పకుండా మందిరానికి పోతూ వస్తూ ఉన్నా. కొంతకాలం జరుగుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, కందుకూరు బలరాం తోటలోనే నేను కోళ్ళఫారం పెట్టాం. ఆ కోళ్ళఫారం పెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత ఏంటంటే వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఇచ్చి వినాయక చవితి జరుగుతుంటే బలరాం తోట మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అన్నారు, వినాయకుడు ఇందుకు రమ్మని పిలిచారు. నాకు మనసులో దేవుడు పేరు పోకూడదు, తప్పు పోకూడదు అనుకుంటున్నాడు. సరే, ఒకసారి పొయ్యి వస్తే పోద్ది, దూరం ఉంటే పోద్ది, ఇలా తలంపులు వస్తాయి. 2 రకాల సర్దని సరే పోయొద్దాం అని చెప్పి కోళ్ళకి నీళ్లు పోద్దామని ఆ బాయిలో నీళ్లు పోయాలి. కోళ్ళకి మొత్తం నీళ్లు పుచ్చిపోతాని ఆ చేతుడు బాయి రాదాడేసింది. నీళ్లు తోడి పోస్తా ఉన్నాను. పోసిన తర్వాత కొంత పోసిన తర్వాత గుంగుడు బాయిలో పడింది. దేవుడు అప్పుడు మళ్ళీ నా దృష్టి తీసుకొచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పోతానని చెప్తే ఇంకేముంది, తాడే కదా ఊరు పడింది అని చెప్పి ఆ రాధాడు కర్రకి తాడు కట్టి తాడు బాయిలేసి నేను ఆ తాడు పుట్టుకుని బాయిలో దిగా. బాయిలో దిగిన తర్వాత ఉచ్చుకేసాను. ఉచ్చేసి మళ్ళీ పైకి ఎక్కువచ్చి చేదాల దాన్ని పైకి ఎక్కువచ్చి 2 చేతులు పెట్టి ఆ కర్ర తిరిగిపోయి డైరెక్ట్గా పెట్టుకున్నా. బాయిలో పోయి పట్టం ఈ కాలు కింద పాదం దగ్గర కాలు ఇరిగింది. బాయిలో ఉండిపోయా. సాయంత్రం 7 అయింది. కేకలేసి ఎవరు చుట్టుపక్కల ఎవరు కోళ్ళఫారం ఉంటుంది, ఆ చుట్టుపక్కల చాలా దూరంలో ఉంటారు. ఆ ఇల్లు కూడా దగ్గరలో. 7 పోయింది. మొత్తం చీకటిగా ఉంటుంది. కానీ నాకు బాయిలో ఉన్నాను. భయపడలే. కానీ అప్పుడు బాయిలో ఉండి ప్రార్థన చేశా, ప్రభువా నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నేను ఎక్కడికి పోను, ఈ బాయిలో నుంచి ఎట్టొకటి బయట చేస్తారా ప్రభువా అని ఆ బాయిలో ఉండి ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు శక్తినిచ్చాడు. ఒక కాలేమో కాలు ఒక కాలుతోటే అప్పుడు ఎక్కడికేమో పట్టుకుని పైకి ఎక్కడం పైకి వచ్చేసా. దేవుడు చల్లని పైకి చేసుకొచ్చాడు. ఎవరు లేరు. పైకి వచ్చి కుంటుకుంటా ఆ పక్కన ఇంటికాడికి పోయి వాళ్ళు చెప్తే వాళ్ళు పోయి ఆదివారానికి పోయి తెలియజేస్తే ఆదివారానికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి కట్టుకట్టడం జరిగింది. అప్పుడు ఈ విధంగా దేవుడు మనం క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని ఆపదలు వస్తుంటాయి. అలాంటప్పుడు సరి చేసుకుంటా వస్తాడు. ఆ తర్వాత జనగానే నేను ఊరికి వెళ్ళి నేను కాలు దెబ్బ తగిలి నేను ఇంటికి వెళ్ళడానికి ఆదివారం మా నాన్న కలిసి పాలఫారం వేశారు. అప్పుడు టౌన్లో ఉంటుండేవాడిని. నేను ఊరికి పోతే ఊరికి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ట్రాక్టర్ వ్యవసాయం చేస్తూ ఉంటే వ్యవసాయం పని అంటే అన్నిటికంటే విపరీతమైన కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. వ్యవసాయం అంత కష్టం అది ఏది ఉండకపోవచ్చు. ఆ వ్యవసాయం ట్రాక్టర్ తిప్పుకుంటా రూమ్లో ఉంటుంటామని అప్పుడప్పుడు ప్రతి సండే మాత్రం ఇక్కడ కందుకూరు ఆరాధన వస్తుండేవాడిని. ఒకరోజు నైట్ పొద్దుపోయింది. ఆ బస్సు దొరికి 8 గంటల బస్సు పోతే మా ఊరిని విజయాలపట్టు నుంచి మా ఊరు బస్సు కూడా ఉండేది కాదు. నడుచుకుంటా పోతుంటే తట్టుకుని పడితే బైబుల్ పోయి 10 అడుగులు అవుతుంది. ఆ మాగంలో పడింది ఒళ్ళు. అదంతా దొరికి ఆ బైబుల్ ఇప్పుడు కూడా దాపెట్టుకున్నాం. మొత్తం బోధై ఉంటుంది ఆ బైబుల్. అలా వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండే. ఒకసారి ఒంగోలు ఈత్ మీటింగ్ కూడా వెళ్ళాలి. ఈత్ మీటింగ్ అయితే గ్రూప్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన మా గ్రూప్ టీచర్ చెప్పేవాడు, ఎవరు అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, ఇలా నమ్మకం ఉండాలా, అలా నమ్మకంగా ఉండాలా, ఇలా చెప్తా వచ్చాడు. ఆ చెప్పినప్పుడు నేను మీకేం తెలుసు, మా బాధ టౌన్లో ఉంటారు, రోజు మందిరానికి వస్తారు, ఆ ఊర్లో నిద్రలేసినట్టు మా బతుకంత ఇదేమో, ఇంటి చుట్టూ అబద్ధాలు ఆడే వాళ్ళే, బూతులు తిట్టే వాళ్ళే మాకు నాకే ఆడొస్తాయి, ఏం చేయాలి మీరు చెప్పండి, మీ వాతావరణం వారు మా వాతావరణమేనని నేను ఆ గ్రూప్లో మాట్లాడటం జరిగింది. వాళ్ళన్నారు ఏం కాదు, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుని సమస్తం నీకు దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పా. నిజంగానే నేను ప్రార్థన చేసేస్తా. ప్రభా ఈ ఊర్లో నేను ఈ పనులు చేయలేను ప్రభా, ఈ వాతావరణం ఈ ఊర్లో ఎట్టా అయ్యింది అని చెప్పి అడిగితే ప్రార్థన చేస్తే ఆ తర్వాత 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ట్రాక్టర్ తిప్పుతా ఉన్నా. ట్రాక్టర్ తిప్పుతే ప్రథమంలో మామిడి తోటలో దుక్కులు తోలుతా ఉన్నాం. దుక్కులు తోలుతా ఉంటే ఆ మామిడి కొమ్మ బావి ఉంది, బావి కొమ్మ మామిడి చెట్టు వంగి ఉంది. ఆ బావి కనపడలే. ఆ ట్రాక్టర్ కరెక్ట్గా 2 చక్రాలు 2 బావిలో పడ్డాయి. పడింది బ్రేక్ పెట్టాక ఈ చక్రం గురించి బావిలో పడింది. ఒక చక్రం ఒడ్డు మీద ఉంది, నాగలు పట్టుకుని ఉంది, 3 చక్రాలు బావిలో ఉన్నాయి.
దేవుడు అద్భుతంగా గాలిలో నిలబెట్టాడు ట్రాక్టర్ ఆ రోజు. లేకపోతే ట్రాక్టర్ నేను 2 బయటపడాల్సింది. అలాంటి ఆపద నుండి దేవుడు ఆ రోజు తప్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ ట్రాక్టర్ బయట తీయడానికి చాలా కష్టపడ్డారు. 2-3 ట్రాక్టర్లు వచ్చి మోగులు వేసి కట్టి పడకుండా బాయిలో రకరకాలుగా చేసి తీశారు బయటికి. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఉన్నాము. ఆ తర్వాత బాప్తిసం సాక్షి ఇవ్వడానికి నేను బాప్తిసం తీసుకోవాలని బాప్తిసం సాక్షి ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు 1994లో వచ్చారు. మా నాన్న మా కథను ఇద్దరు వచ్చారు. అదేమని చెప్పారంట, బాప్తిసం తీసుకుంటే ఇంక మీ మాట ఎవరు దాన్ని కలిసిపోయినట్టేను, మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోండి అని చెప్పారు. అప్పుడు మా నాన్న మా నాన్న అందరూ వచ్చారు. కందుకూరు వచ్చి బాప్తిసం ఆపాల్సింది ఇటని లేదా అడ్డు తిరిగారు. తర్వాత అన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడితే అదేం కాదు, మన మాట కూడా పోయేది ఏం లేదు, అది ఒక తీర్మానం అని చెప్తే మా నాన్న అలిగిపోయాడు. మా పెద్ద నాన్న ఉండి బాప్తిసం ఇచ్చిన దాకా నుండి ఆమె వెళ్ళాడు. ఈ విధంగా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. పరిష్కారం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు కొంతగా ఒకసారి నాకు మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఉదయం పూట బాగా ముందు చల్లటానికి పోయే మాగంలో మన్నీళ్ళు అప్పుడు బిజీ లేదు, బాగా లోతు నెలలో మునిగి పోయి అవతల పోయి చల్లి వచ్చాము. మధ్యాహ్నం ఎప్పుడైతే ఫీవర్ వచ్చింది. సాయంత్రం 7 గంటల అప్పుడు 8 టైం అయింది, గుర్తు లేదు. ఆ తర్వాత వామిటింగ్ అయింది, కోమాలికి పడిపోయా. అసలు నాకు ఏం తెలియకపోతే అందరు ఇంకా ట్యాక్టర్లకి ఎత్తి ఏందని చెప్పి అందరూ చుట్టూ ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఏడుస్తున్నారు నాకేం అర్థం కాదు. ఏడుస్తున్నారేమో నేనే చచ్చిపోయినట్టుంది. నా మీద అయితే మాత్రం ఈ మొత్తం బాగా సూర్యకిరణాలు వచ్చినట్టు ముఖం మీద పడతా ఉంది. అసలు నాకు ఎక్కడో ఉన్నా, కోమాలో ఉన్నా. అప్పుడు నేను కోమాలో ఉండి ప్రార్థన చేశా, ప్రభువా ఇప్పుడు చనిపోతే మాత్రం నాకు పర్లేదు, కానీ నేను చనిపోయిన ఇబ్బంది లేదు, కానీ నేను మీ దగ్గరికి వస్తాను, హ్యాపీ సంతోషంగా ఉంటాను. నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు ఇబ్బంది లేదు, నేను నీతిగా ఉన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ మా ఊళ్ళు, మా గ్రామం, మా బంధువులు ఒక్కరు కూడా వేసుకోవడం అనుకోలేదు ప్రభువా. నేను చచ్చిపోతే మీకు అవమానం వచ్చింది ప్రభువా. వాళ్ళ దేవుడు నమ్మి మీ గురించి నేను చెప్పాలి ప్రభు, వాళ్ళ మారు మనసు వాళ్ళని నరకాన్ని తప్పించి మీ దగ్గర తీసుకురావాలని చెప్పి అప్పుడు నేను దేవుడిని అడిగితే, అప్పుడు తర్వాత మళ్ళీ కోమాల నుంచి కోలుకొని కొంచెం ఊపిరి వచ్చింది. ఊపిరి వచ్చి కలుపు చూశాను, అందరూ ఏడుస్తానున్నారు. చీకటి ట్రక్లో బండి పెట్టున్నారు, నన్ను విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. అది చూసి ఇంత నేను నా పక్కన ఒక అతను వేరలాగలని ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని తట్టా, నాకేం కాదు జాలగామని చెప్పంటే ఆయనకు అర్థం కలిసాడు. ఏ మాట్లాడతాను అరగాకండి అని చెప్పి ఆపితే నాకేం కాలేదు, మీరు ఆడవద్దు అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మమ్మంది, అయ్యా నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను రక్షించాలి, కానీ ఇంకెవరు నిన్ను బతికించలేదు అని చెప్పి దేవుడు వందనాలు, కొంత విశ్వాసం ఉంచారు, అందరూ చాలని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకున్నారు, బాగుంది, వచ్చాం. ఈ విధంగా వచ్చినప్పుడు ఆ తర్వాత మ్యారేజ్కి వచ్చినప్పుడు అనేక సమస్యలు. మళ్ళీ ఎవడ బట్ట మేము మాకొద్దు, క్రిస్టియన్స్ మ్యారేజ్ మాకొద్దు. నేనేమో ఎట్టు పరిస్థితుల్లో నేను క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే, నాకు మామూలు పెళ్లి వద్దని. పెళ్లి వరకు మామూలు పెళ్లి చేసుకోండి, తర్వాత మందిరాలకు ఈ విధంగా చెప్తా ఉన్నారు, కానీ కుదరదని చెప్పారు. ఆ తర్వాత సండ్రపాడు వాళ్ళు ఒప్పుకున్నాక నా మ్యారేజ్లో దేవుని కుటుంబం పెట్టి సుబ్బారెడ్డి అంకలే మా ఊర్లో వచ్చి క్రిస్టియన్స్ మ్యారేజే నా మ్యారేజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఆ తర్వాత మనగాలని సుజాత దేవుని నమ్ముకోలేదు. నేనైతే దేవుని నమ్ముకున్నాను. నేను ఇదే చెప్పా, యేసు ప్రభు దేవుడు, ఆయన రక్తంతో మనం కడగబడాల్సిందే ఏం చెప్పానని. సరే చూస్తారే, నా జీవితంలో నీ జీవితంలో జరిగితే మేలు జరిగితే నేను కూడా నమ్ముకుంటాను, అప్పుడు దాన్ని నేను కూడా వెయిట్ ఉంటా అని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కందుకూరులో మామూలు సువార్త దండయాత్ర జరుగుతుంది. ఆ దండయాత్రలో నేను ఉన్నాను. ఆ నుంచి నాకు ఎవరో చెప్పారు, మా సౌమ్య పుట్టింది అక్కడ సండ్రపాడులో ఉంది సుజాత, ఆ దండ పోయిందంట. ఇప్పుడు దేవుడు కొన్నాను అనుకున్నా, మెల్ల ఉన్న దండ పోయింది, ఎవరు తీసుకున్నారు 3 సార్లు. అప్పుడు సుజాత అనుకుందంట, ఆ దండ దొరికితే నేను కూడా దేవుడు నమ్ముకుంటానని అనుకుని ఆడ ముక్కు ఒప్పందం చేసుకుందంట. ఆ చేసుకున్న తర్వాత కొంతగా ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత ఆ దండ ఎత్తుకొచ్చి ఇంటికి ఇచ్చారు. ఎత్తుకొచ్చి ఎట్టంటే ఈ దండ మా ఇంట్లో పడి ఉంది, మీ దండ చెప్పి ఇచ్చారంట. ఆ రోజు సుజాత తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కందుకూరులో ఇలాంటి జరిగిందంటే అప్పుడు నుంచి మందిరాలు రావడం, నమ్ముకోవటం, బాప్తిసం తీసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా దేవుడు అప్పుడు ఇప్పుడు సుజాత అనే విషయాల్లో సుజాత ముందు వచ్చిన చివరి కొంచెం కొమ్ముడు పోకని
ముందు ఇప్పుడు నా చెబుతూ ఉంటుంది, పొద్దున్న 4 లేయాలి, పరిచయ విషయంలో మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మరి బైబిల్ స్టడీ ఎవరికి వ్యక్తిగతం ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. నేనంటాను, నా వల్ల నువ్వు నమ్ముకున్నావు కదా, లేకపోతే నీకు దేవుడు అట్లా దొరికేవాడే నేనంట అన్నప్పుడు అంటది, దేవుడు ఏర్పాట్లు నేనుంటే నన్ను అట్టే నేర్పించుకుని నీకు ఎవరి ద్వారా కాడికి వచ్చి అంటది. నేను దేవుడు ఏర్పాట్లో ఉంటే నేను అట్టే నమ్ముకుంటాను, వారికి వచ్చి ఉంటుంది. నేను అప్పుడు సాయంత్రం ఉదాహరణ చెప్తా. మా ఊళ్ళో ఉన్నాడంట, చచ్చినాడని వాడని వాడంట, వాళ్ళ ఆవిడంటే ప్రతిని టార్చర్ పెట్టేదంట, ఏ పని చేయడంట, వాడు తిరుగుతూ ఉండేవాడంట. అది ఆలోచించి వాడికి ఒక ఐడియా వచ్చిందంట, ఇన్ని రోజులు నన్ను తిడతానుంది, ఎందుకు తిడుతుంది ఏం చెప్పి ఒక రోజు అడిగిందంట. ఏమని అడిగింటే, నేను పుట్టుకుంది నీకు భర్త అని అడిగిందంట. నేను పుట్టుకుంటే నాకు భర్త కదా, నా పరిస్థితి ఇదేనేమో, నేను గెలుచుకోవడం కదా, నేను గమ్ముగా ఉంటా. ఇలా దేవుడు ఎన్నో రాత్రులు చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంకా ఎన్నో ఒకటి కాదు ఉండదు. ఒక్కోసారి మన మన బలమైన పడితే మనకి ఇబ్బంది అవుతుంది, బలహీనత అవుతుంది. మన బలం కాదండి, మన బలహీనత. ఏదైనా బలహీనత ఏంటంటే చేయకూడని చేయకపోకుండా ఉండటమే బలం, పోగొడడం కూడా పోకపోవడమే మన బలం. అలాంటప్పుడు కొన్ని విషయాల్లో దేవుడు నాకు చెబుతాను వచ్చాడు. ఇది కొన్ని విషయాల్లో చెప్పేమని ఇది చేయకూడదని, ప్రభు మీకు తెలియదు, ప్రభు నీకు తెలీదు, ఉదయం బట్టి సాయంత్రానికి లక్షలు వస్తాయని చెప్పి అది మేము బలం అనుకుని చేస్తే ఆ బలహీనత నడుము నొప్పి అంత వచ్చి నాకు అర్థమైంది. ఎందుకంటే అవి మనకు అర్థం కావడానికి, కొన్ని మనం ఆత్మీయ బలంగా ఉండటానికే కొన్ని విషయాలు అలా ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఎన్నో విషయాలు సహాయపడుతూ వచ్చాడు. నా జీవితం ఎంతో చెప్పలేను, ఎన్నో విషయాలు, ఎన్నో మేలు. ఈ విధంగా ఇప్పుడు కూడా నేను ఊళ్ళో ప్రార్థన చేశాను చెప్పాను కదా, నాకు మంచి సావాసం కావాలి ప్రభావ, ఈడ బూతులు అబద్ధాలు ఈడ ఉండలేని ప్రభావ, నన్ను మంచి సావాసం ఇచ్చాడు. ఈ వ్యవసాయ పనులు నేను చేయలేదు అని నేను అనుకుంటాను. ఇప్పుడు నా కందుకూరులు నేను చేసే పని లేదు, బండి 100 కిలోమీటర్లు తిరిగి రావటమే. నిజంగా నన్ను ఎందుకంటే తక్కువ చూడాలి, అందరూ మంచి ఇన్కమ్ ఇస్తున్నాడు. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నది నా అనుకొని మనం ప్రార్థన ఆయనతో ఉంటే ఆయన ఇప్పుడు ఒకటి మాట్లాడమంటే 4 మాట్లాడుతున్నాం, మన నోటికి అద్దు ఆపలేదు. ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడే వల్ల మనం నష్టపోతాం. మన బలం ఏంటంటే మాట్లాడకుండా ఉంటే మన బలం అని నేను తెలుసుకోగలిగా. ఎందుకంటే నేను కూడా మాట్లాడి ధృవీకరించి అనేక మంది మాట్లాడి నష్టపోయిన వాడిని. అలాంటి మాటల నుంచి మనం తప్పించుకొని ఉంటే ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం గ్యారెంటీగా ఉంటుంది. అది పోకూడదు, నేను పోకూడదు అని చెప్పి ఆయన పోయి బాయిలో పడి 2-3 గంటల బాయిలో ఉన్నా. అదే అది పోకుండా పోకుండా బలం పోయింది, బలహీనత. ఇలాంటి విషయాలు ఎన్నో, ప్రతి విషయాన్ని దానికి ఒక మేలు ఉంటుంది మనకి దేవుడు తెలియజేస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళీ ఇంకో విషయం, పిల్లల విషయంలో పిల్లలు రాకేష్ బాప్తిసం తీసుకోలేదు, మార్మల్స్ రక్షణ తీర్మానం చేసుకుని ఉన్నాడు. సౌమ్య బాప్తిసం తీసుకుంది. రాకేష్ మార్మల్గా మా కుటుంబంలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు. ప్రియ సహోదరి యొక్క సాక్ష్యాన్ని విన్నారు. మరి ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎరగినవాడు, మరి ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు. కుటుంబంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎన్నో మేలు కుటుంబంలో చేస్తూ వచ్చాడు. కాబట్టి మా ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యేసుక్రీస్తునందు మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన మేలు చేస్తాడు. ముఖ్యంగా పాప క్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, అది ముఖ్యమైనది. ఇంకొకటి ఏంటంటే ఒక నిరీక్షణ, విశ్వాసం, పరలోక రాజ్యంలో మేము చేరతామనే నిరీక్షణ, విశ్వాసం ప్రభు ఇచ్చాడు. మరి ఎన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతించాల. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు కూడా విని ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదో ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, ప్రియ సహోదరుడు వెంకటరావు బ్రదర్ని బట్టి నీకు వందనాలు. అక్కడ మీరు దర్శించారు నాయన, అక్కడ కూడా అనాది కాల సంకల్పంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు. సమయం అనుకూలమైనప్పుడు ప్రియ సహోదరుడు ఆదినారాయణ బ్రదర్ ద్వారా ఆయన సువార్త వినడం,
తర్వాత నిన్ను నమ్ముకోవడం, తండ్రి మరి రక్షణ పొందడానికి అవకాశం కల్పించడం, తర్వాత నాయన మరి తన జీవితంలో ఎన్నెన్నో ఆపదలు, ప్రమాదాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తూ వచ్చారు. అట్లా సుజాతమ్మకు రక్షణిచ్చి, అట్లనైనా మరి కుటుంబంగా 2 బిడ్డలనిచ్చి, ఆ 2 బిడ్డల విషయాల్లో కూడా ఎన్నో మేలు చేశారు. ఇట్లా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేసినందుకే ఓ ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. నా తల్లి ఈ సాక్ష్యాన్ని దీవించము, ప్రియ సహోదరుని కుటుంబాన్ని కూడా దీవించము, రాకేష్ రక్షణ విషయంలో కూడా సహాయపడమని, అయ్యా సౌమ్య సీఏ కంప్లీట్ విషయాల్లో కూడా సహాయపడమని యేసయ్య శ్రేష్ఠమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందాం. దీంట్లో 5వ పాట పాడుకుందాము. 5వ పాట బ్రదర్స్ రండి. 5వ పాట క్రీస్తుని స్వరమో విందును ప్రభువే పలికినప్పుడు మాధుర్యము
సమయంలో మన మధ్య కనిగిరి నుండి దైవ సేవకులు వచ్చి ఉన్నారు. మనకు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు తన దాసుని ద్వారా తన అనుభవ సాక్ష్యాన్ని మనం వింటూ వచ్చాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటాం. మన వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథము 31వ అధ్యాయము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. మీరు నాతో పాటు కలిసి చదవండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఇంకొక పర్యాయం మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నా. మీ మహాకనికరాన్ని బట్టి సజుల గుంపులో ఉంచి ఇలాగూ మీ పని పరిచయంలో పాలు పొందుటకై మాకు ఇస్తున్న ఆధిక్యత అవకాశం బట్టి వందనాలు. ఈ గ్రామంలో ఈ దినము రేపు ఈ ప్రత్యేక కూడికలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకుని తన అనుభవ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నటకై మీరు ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా కొన్ని నిమిషాలు మాతో మాట్లాడము. నీ పక్షంగా నిలబడుతున్న మీ దాసుడు బలహీనుడు, మానవ మాత్రుడు, ఏ సామర్థ్యత లేనివాడు, శరీర దౌర్బల్యములు కలిగినవాడు. కనికరించి మీ ఆత్మతో నింపి ఈ స్థల మీ ప్రజల అక్కర కొలది మీ సింహాసనం యొద్ద నుండి మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించమని కోరుకుంటున్నాం. మీ దాసుని మీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మతో నింపమని కోరుకుంటున్నాం. ఈ ప్రాంగణం చుట్టూ మీ పరిశుద్ధాత్మ సంచారం విరుగుగా కొనసాగింప చేయమని కోరుకుంటూ, ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని దర్శించమని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకునే వాక్య భాగం నుండి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానిస్తాము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం చదువుకున్న భాగం నుండి కొన్ని తలంపులు మనం ధ్యానించే వారం ఉంటాం. ఇక్కడ నీవు సిద్ధపరిచిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు అని మనం చదువుకుంటూ వచ్చాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం సేవించే దేవుడు మేలు చేసే దేవుడు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పక్షిరాజు యవనం వలె ఎవరు కొద్దవుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అని రాయబడి. ఆయన మేలు చేసే దేవుడు. ఆయన కీడు చేయటము, అన్యాయం చేయటము చేత కాదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది కదా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఈయన మేలు చేసే దేవుడే, కానీ అన్యాయము కీడు చేసేవాడు కాదు, దుష్కార్యం చేసేవాడు కాదు. ఓ పెద్ద ఆయన అంటాడు, దేవునికి అన్ని చేత అవుతాయి అంటే కానీ ఇది చేత కాదంట. ఏమి? అన్యాయం చేయడము, కీడు చేయటము, దుష్కార్యం చేయడం. అయితే మనుషులకి ఏది చేత కాదు కానీ ఇది ఒక్కటే చేత అయిద్దట. ఏంటది? అన్యాయం చేయడము, కీడు చేయడం, నష్టం కలిగించడం. కనుక దేవుడు మేలు చేసే దేవుడు. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని ద్వారా భూమి మీద మనము మన కుటుంబాలు మేలు పొందాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో రాయబడింది, మరలా చదువుతారండి. కీర్తన గ్రంథము
31వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ద్వారా భూమి మీద మనం మేలు అనుభవించాలి అంటే మనం ఎవరుగా ఉండాలంటే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. వాక్యంలో మనం చూస్తాం, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువయ్యుండు. చూడండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువయ్యుండదు. కనుక ఆయన మేలు చేసే దేవుడిని వింటూ వచ్చాం. ఆయన ద్వారా భూమి మీద మేలు, ఉపకారాలు, అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఈనాడు మేలు అనుభవించటకై మేలు చేసే దేవుని ఆశ్రయిస్తున్నామా? విచారకరమైన సంగతి ఏంటంటే భూమి మీద మానవులు మేలు, ఉపకారాలు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని ఆశ్రయించడానికి బదులుగా మనుషులు ఏం చేస్తున్నారు? చూడండి దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఈనాడు భూమి మీద మానవులు మేలు చేసే దేవుని ఆశ్రయించడానికి బదులుగా మనుషుల మీద ఆధారపడుతున్నారు. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నవాడు ఎలాగొంటాడట? శాపగ్రస్తుడు. ఇంకా కిందకు పోతే, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడుగులో కాలిన నేల యందు నిర్జీవమైన చవిటి భూమి యందు ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చూడండి దేవుని వాక్యంలో, ఎవరైతే మేలు చేసే దేవుని ఆశ్రయించడానికి బదులు లోకములు ఏ మేలు చేయలేని మనుషుల మీద ఆధారపడతారో వారు ఎడారిలోని అరుహ వృక్షంగా ఉంటారంట. మేలు వచ్చినా అది వానికి కనబడదు. దేవుని వాక్యంలో రాయబడింది. ఓ పిల్లారా, భూమి మీద నీవు, నీ కుటుంబం ఆ దేవుని ద్వారా మేలు అనుభవించాలంటే ఆయన ఆశ్రయించేవారు ఉండాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయిస్తే వారి జీవితాల్లో ఆయన చేసే మేలేంటి? నేను ఒక 4 క్లుప్తంగా మీ గమనాన్ని తీసుకొస్తా, సమయాన్ని బట్టి 5 కానీ. ఎవరైతే ఈ మేలు చేసే దేవుని ఆశ్రయిస్తారో, లేక ఆయన మీద ఆధారపడేవారుగా ఆయన నమ్ముకునేవారు ఉంటారో, వారి జీవితాల్లో ఆయన చేసే మేలు ఏంటి? ఆమోసు గ్రంథం దేవుని వాక్యంలో చూద్దారండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. ఆ మొదటి భాగం చూడండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కనుక ఈ మేలు చేసే దేవుని ఆశ్రయించడం ద్వారా కలిగే మొదటి మేలు ఏంటంటే వాక్యంలో రాయబడింది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. పిల్లారా, ఈ దేవుని ఆశ్రయిస్తే, ఈయన మీద ఆధారపడితే, ఈయన నమ్ముకుంటే కలిగే మొదటి మేలు ఏంటంటే బ్రతికించేవాడుగా ఉంటాడు. అప్పుడు మీరు బ్రతుకుదురు అంటే వారు ఏం కావాలని అర్థమవుతుంది మనకి? చావనై ఉన్నారు. అవును పిల్లరా, భూమి మీద మానవుడు భయంకరమైన చావుకు, మరణానికి గురయ్యాడు. అయ్యా, లోకంలో పుట్టిన వారందరూ చనిపోవలసిందే కదా, పుట్టుడికి గిట్టుడు కొరకే కదా అంటారు. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉండేవారు కాదు కదా అని మీరు అనవచ్చు. అయితే అప్పుడు మీరు బ్రతుకుదురు అంటే ఈ మరణం కాదండి. ఈ లోకంలో ఈ శరీర ఎడబాటు అనేది మనం మరణంగా చూస్తాం. అయితే దేవుని దృష్టికి ఇది ఎలాంటిది అంటే నిద్ర లాంటిది. ఎలాంటిదంట? నిద్ర లాంటిది. మనకు తెలుసు కదా, యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువు ఆ ఇంటికి వెళ్ళి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదు అన్నాడు. తర్వాత తలిత కుమి అంటే చిన్నదాన లెమ్మంటే లేచి కూర్చొని మాట్లాడుతూ ఉంది.
ఆ తర్వాత ఇంకోటి చూస్తాం, లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైంది, సమాధిలో ఉన్నాడు. ఆయన వెళ్తూ తన శిష్యులతో చెప్పాడు, మా స్నేహితుడైన లాజరును నిద్ర మేలుకొల్ప వెళ్ళుచున్నాను అని. అంటే ఈ లోకంలో మనం అనుకునే చావు దేవుని దృష్టిలో నిద్ర లాంటిది. అయితే యెహోవాను ఆశ్రయించుట అప్పుడు మీరు బ్రతుకుతారంటే దేని నుండి బ్రతికిస్తాడు? ఈ మరణం కంటే ఇంకొక మరణం ఉంది, అది అసలైన మరణం అండి. దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, క్రోధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకముల మండుగుండంలో పాలు పొందు రెండవ మరణం. ఓ ప్రియుడా, ఈ లోకాన్ని ముగిస్తే యుగాయుగాలు కాలే అగ్నిగంధకముల మండుగుండం నరకం, ఇదే రెండవ మరణం. పిల్లరా, ఎవరైతే ఆ ప్రభువును ఆశ్రయించే వారు ఉంటారో, ఆయన నమ్ముకునే వారుగా ఆయన మీద ఆధారపడే వారు ఉంటారో, అలాంటి నిత్య నరకము అగ్ని గంధకముల మండుగుండం నుండి తప్పిస్తాడు. ఈ నిత్య నరకం అగ్ని గంధకముల మండుగుండం మానవునికి ఎలాగొచ్చింది? ఓ పిల్లారా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, జాతి, కులము, మతము, స్థలం ఏదైనా మానవుడు పాపములో జన్మిస్తున్నాడు. ఒక మహనీయుడు అంటాడు, నేను పాపములను పుట్టినాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అని. దీన్ని జన్మ పాపం అన్నారు. మానవుడు ఊహెరిగిన కాడి నుంచి అనేక క్రియలు చేస్తున్నాడు. క్రియల మూలం కూడా పాపే. అబద్ధము, మోసము, దొంగతనము, త్రాగుడు, వ్యభిచారము, జోదము, ఇంకా లోకములోని చెడ్డ వ్యసనములు, ఇవన్నీ కూడా పాపములే. ఈ జన్మ కర్మ పాపమును బట్టి వచ్చే ఫలితం ఏంటి? దేవుని వాక్యంలో మనం చూస్తాం, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఓ ప్రియుడా, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు, జాతి, కులము, స్థలము, మతం ఏదైనా మానవుడు పాపములో జన్మిస్తున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు కనుక ఈ పాపమును బట్టి భయంకరమైన మరణము, అదే నిత్య నరకం. ఈ లోకాన్ని ముగిస్తే యుగాయుగాలు కాలే అగ్ని గంధకముల మండుగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దీని నుండి ఏ మనుషుడు తప్పిస్తాడు? మనుషుడు తను తానుగా తప్పించుకోలేడండి. ఈ భయంకరమైన మరణం నుండి, నరకం నుండి, నాశనం నుండి. సరే, తన వారు ఎవరైనా వచ్చి ఇటు ఆపద నుండి, మరణం నుండి తప్పిస్తారు అని అంటే వారి వల్ల కూడా కాదండి. చూడండి, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 49:7 రాయబడింది. కీర్తన గ్రంథము 49:7 ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళును చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చూడండి, ఈ భయంకరమైన పాపము నుండి, పాపానికి వచ్చే ఫలితమైన నరకము, మరణము నుండి మనుషుడు తను తానుగా తప్పించుకోలేడు. రెండవది, తన వారు ఎవరైనా వచ్చి విడిపిస్తాడంటే ఎవరు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడంట. సరే, తనకు తాను ఈ పాపం నుండి, పాపానికి వచ్చే ఆ శిక్షను తప్పించుకోలేడు. రెండవది, వారి సంబంధించిన వారు ఎవరైనా వచ్చి జామీన్ నుండి వారిని విడిపించలేదు, అది వాళ్ళ వల్ల కాదు. మూడవది, వారికి కలిగిన వెండి గాని, బంగారం గాని, డబ్బు గాని, ధనధాన్యాలు గాని ఏమైనా వారిని విడిపిస్తుందా? లేదండి. దేవుని వాక్యంలో రాయబడింది. 1 పేతురు పత్రిక 1:18 పితృ పారంపర్యమైన, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడాలి. కనుక చూడండి, మనిషిని పాపం నుండి, శిక్ష నుండి తనకు తానుగా తప్పించుకోలేడు. ఎవరైనా వచ్చి వారిని విడిపిస్తారంటే తన వారు, వారి వల్ల కాదు. తనకు కలిగిన వెండి గాని, బంగారం గాని ఈ పాపం నుండి, పాపానికి వచ్చే శిక్ష, మరణం నుండి తప్పిస్తే కుదరదు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరేం చేయబడలేదు, విమోచింపబడలేదు. ఓ పిల్లారా, భూమి మీద మానవుని యొక్క దుస్థితి ఇది. అయితే ఇటు పాపమును బట్టి మరణానికి, నాశనానికి బానిసైన మానవుని విడిపించాలి అంటే ఈ లోకంలో ఏది లేకపోగా, ఎవరైతే ఆ ప్రభువును ఆశ్రయించేవారు ఉంటారో వారట్టి మరణం నుండి విడిపించబడతారో. ఆ ప్రభువును ఆశ్రయించడానికి ఎట్లు?
దేవుని వాక్యంలో ఒక చిన్న సంఘటన మీ గమనాన్ని తీసుకొస్తాను. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని చేత విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు వారి యాత్రా జీవితంలో వారు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుని మీద, దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన వారు ఉన్నారు. దేవుని కోపం వచ్చింది. దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పములు పంపించాడు. ఏంటంటే తాపకరమైన సర్పములు పంపించాడు. ఈ తాపకరమైన సర్పములు వారిని కాటు వేస్తున్నాయి. కాటు వేస్తుండగా చనిపోతున్నారు. వారికి అర్థమైంది, ఈ పాములు రావడం, మమ్మల్ని కరవడం, మేము చనిపోవడం, ఇది మా పాపమును బట్టి. మేము దేవునికి, మోషేనికి విరోధంగా పాపం చేశాం. మా పాపమును బట్టి పాములు, ఈ మరణం. మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు, అయ్యా నీకు దేవునికి విరోధంగా మేము పాపం చేశాము అని. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాడు. దేవుడు చెప్పాడు, మోషే, పాముల చేత కరవబడిన వారంతా కూడా బ్రతికించబడాలి అంటే ఓ పని చేయి. ఏం చేయమంటావు? ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయి. ఒక ఎత్తైన స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని పెగ్గొట్టు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ప్రకటన చేయి, ఎవరైతే పాముల చేత కరవబడి చావడానికి సిద్ధంగా ఉన్నారో వారు ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు నిదానం చూస్తే వారు బ్రతుకుతారని చెప్పు అని. చూడండి, సంఖ్యాకాండం 21 వచ్చిన చదవండి ఎవరైనా. సంఖ్యాకాండము అమ్మ. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు మోషేతో చెప్పాడు. మోషే అలాగూ చేశాడు. ఈ తాపకరమైన సర్పముల చేత కరవబడి చనిపోతున్న వారంతా కూడా ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు నిదానించి చూస్తే వారు బ్రతుకుతూ వచ్చారు. 9వ వచనం రాబడి, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసినందున బ్రతికెను. ఇక్కడ పాముల చేత కరవబడి చావడానికి సిద్ధమైన మనుషులు బ్రతికింపబడాలంటే ఎత్తబడిన ఇత్తడి సర్పం. ఈ ఎత్తబడిన ఇత్తడి సర్పం దేన్ని చూపిస్తుంది? ఎవరిని చూపిస్తుంది? దేవుని వాక్యంలో చూద్దామండి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిన. ఆనాడు పాముల చేత కరవబడి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ మనుషులు బ్రతుకుడు కొరకై మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. అయితే నేటి దినాల్లో పాపంలో ఉండి పాపం వల్ల వచ్చి జీవితం మరణానికి బానిసలైన మానవాళ్ళు బ్రతికించబట్టు కొరకై ఆ ఇత్తడి సర్పానికి చూచుని ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన ఆయన ఎత్తబడవలసి వచ్చెను. అవును పిల్లరా, లోకంలో మానవాళిని పాపం నుండి విడిపించుట కొరకై, ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించుట కొరకై దేవదేవుడే మానవాకారముతో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపం పోవాలంటే రక్తము చిందించాలని వాక్యాలు సెలవిస్తున్నాయి. దేవుని వాక్యంలో ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చునని రాయబడింది. రక్తము పాపము నుండి విడిపిస్తుంది అట దేవుని వాక్యం సెలవిస్తుంది. గ్రంథాల్లో కూడా రాయబడుతున్నాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తము చిందించాలి. మరి ఆ రక్తం ఎలాంటిదిగా ఉండాలి? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదండి, పాపము లేని మనుషుని యొక్క రక్తం, పరిశుద్ధమైన వారి రక్తం. ఆ పరిశుద్ధమైన వాడు భూమి మీద ఎవరున్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకో చోట రాయబడింది,
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని రాయబడింది. మరో చోట రాయబడింది, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని రాయబడింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు యొక్క గ్రంథంలో మనం చూస్తాం, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధుడు కాగలడు. ఈ లోకంలో మానవుడిగా జన్మించిన ప్రతి వాడు పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నాడు. మరి మానవాళి పాపం పోగొట్టు కొరకై రక్తం చిందించగలిగిన పరిశుద్ధుడైన మానవుడు ఎవరు లేకపోగా ఆ దేవుడే మానవ ఆకారముతో శరీరధారి లోకానికి వచ్చాడు. అందుకే యేసయ్య తండ్రి అయిన దేవునికి ఈ మాట అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. చూడండి, దేవుని వాక్యంలో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఓ పిల్లరా, మానవాళి పాపము నుండి విడిపించబట్టు కొరకై రక్తం దించగలిగిన పరిశుద్ధమైన మానవుడు లేకపోగా ఆ దేవుడే మానవాకారముతో ఈ లోకానికి వచ్చాడు. అందుకే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇంకో చోట రాయబడింది, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఓ బిడ్డా, దేవుడైన ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి కారణమే అదే క్రిస్మస్. దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి గల కారణమే మానవుడు పాపంలో ఉండి పాపాన్ని బట్టి వచ్చే భయంకరమైన మరణానికి బానిస అయ్యుంటుండగా, ఇట్టి పాపం నుండి విడిపించబడే సాధనం లోకంలో ఏది లేకపోగా ఈ పాపం నుండి విడిపించే సాధనం రక్తమై ఉంటుండగా, ఆ రక్తం పరిశుద్ధమైన మానవుడికి కావాల్సిందిగా ఈ లోకంలో ఎవరు లేకపోగా ఆయన ఈ లోకానికి మానవుడిగా శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. యేసు అనే మాటకు, యేసు అనే మాట వినపడటంతో ఏమనిపిస్తుంది? ఈయన మనం సంబంధించినోడు కాదులే, ఫలానా దేవుడే అని. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు? యేసు. ఆయన 33 సంవత్సరాల భూమి మీద జీవించాడు. ఆయన జన్మలో పాపము లేదు. పరిశుద్ధ కన్య గర్భమందు లోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయన జీవితంలో కూడా పాపం లేదు. లోకానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నది మీరు ఎవరు స్థాపిస్తారు? దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం ఎరుగడు, పాపం ఆయనలో లేదు అని. ఇంకో చోట రాయబడింది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీ 7:26 రాయబడిన మాట. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల భూమి మీద మానవుడిగా జీవించి మానవాళి పాప విమోచన కొరకే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆనాడు పాముల చేత కరవబడినవారు బ్రతకాలంటే ఎత్తబడి ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడాలి. మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడు. ఈనాడు పాపములో ఉన్న మానవుడు పాపము నుండి విడిపించబడి ఆ భయంకరమైన నాశనం తప్పించబట్టు కొరకై ఆ ఎత్తబడి ఇత్తడి సర్పం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యెరూషలేముకు వెలుపట ఆ గొల్గొతా కొండ మీద, ఆ నిలువుకోయ అడ్డకోయ మీద ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయన చేతుల్లో చీలలు, ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో బల్యం, ఆయన పాదముల మేకు ఇలాగు నిలువెల్లా గాయపరచబడి ఆయన కలువరి శిలువలో ప్రాణం అర్పించాడు. అదే గుడ్ ఫ్రైడే. ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మానవాళి పాప విమోచన కొరకై మరణించిన దినం. ఓ పిల్లరా, ఆనాడు సర్పం ఎలాగెత్తబడిందో
అలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమికి ఆకాశానికి మధ్య ఎత్తైన కొండ మీద, ఆ నిలువకొయ్య అడ్డకొయ్య మీద ఆయన కలువరిశిలలో ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చేతుల్లో చెల్లగొట్టబడ్డాయి, తలలో ములకీటం, ప్రక్కలో బల్లెం, పాదాలు మేకు, ఇలా గాయపరచబడి ఆయన ప్రాణం అర్పించాడు. ఎందుకోసం? ఎవరి కోసం? ఓసారి ఇద్దరు యవనస్తులు దారిని వెళ్తున్నారంట, స్నేహితులు. ఆ రోడ్డు ప్రక్కన యేసు ప్రభువారు కలువరిశిలలో వేలాడుతున్న ఫోటో కనపడుతుంది. దీనంగా ఒంటి మీద గుడ్డలు సరిగ్గా లేవు, ఒక చిన్న పేలికి అడ్డం కట్టబడింది. తర్వాత చేతులు అలాగ చాచి, చేతుల్లో చెల్లు, తలవాచి, తలలో ములకీయటం, ప్రక్కలో బల్లెము, కాలు మీద కాలు పెట్టి అరలలో మేకు, ఇలాగ దీనంగా సిలువ వేయబడిన యేసయ్య ఫోటో. ఆ స్నేహితుల్లో ఒకడు అన్నాడంట, రే ఎవరా ఈయన, ఎందుకు ఇంత చిత్రవద చేశారు, ఇంత భయంకరంగా హింసించారు అంటే రెండోవాడు అన్నట్టు, రే ఆయన ఎంత ఘోరమైన తప్పిదం చేయకపోతే అలాగే భయంకరంగా హింసించుంటారు, ఆయన ఏం తప్పు చేసాడో మనకి ఎందుకు లేరా, పదమ్మా అంటాడంట. పిల్లరా, యేసయ్య తప్పు చేశాడా? ఇందాక చూసి ఆయన పాపము ఎరుగడు, పాపము ఆయనలో లేదు అని. ఆయన పవిత్రుడు, నిర్దోషి. ఎందుకు అలాగూ రక్తసిక్తమైపోయాడు? ఎందుకు అలా కలువరిశిలలో ప్రాణం అర్పించాడు? నీ నా పాపం నుండి విడిపించుట కొరకై, నీకు నాకు అవునా మరణాన్ని తప్పించుట కొరకై. యేసు ప్రభువారి ప్రేమ వైపు మీ జీవితాలను మలిపించుట కొరకై ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఒక ఊర్లో ఒక పేద విధవరాలు ఉంది. ఆమె కడుపున బిడ్డ పట్టము, తన భర్త ఈ లోకాన్ని ముగించాడు. ఆ తర్వాత బిడ్డను కన్నది. చాలా పేద, రాత్రింబులు కష్టపడి పని చేసుకుంటుంది. వారి ఇల్లు ఓ తాటాకు గుడిసె మాత్రమే, తాటాకు గుడిసె మాత్రమే. ఒక దినాన ఆ గుడిసెలో ఒక బొంగుకి పాత చీరతో ఉయ్యాలేసి ఆ పిల్లవాడిని వండుకోబెట్టి దూరంగా బావికి నీళ్ళకెళ్ళింది. బావికి నీళ్ళకెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటే తన ఇంటి వైపు చూస్తే పెద్ద పొగలు వస్తూ ఉన్నాయి. ఏంటి మా ఊళ్ళో ఏదో కాలుతుందని ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే తన ఇల్లని అర్థమైపోయింది. ఆ బొంగు ఇసిరి పడేసింది, ఎందుకంటే తన కడుపును పుట్టిన బిడ్డ గుర్తుకొచ్చాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు తాటాకు గుడిసె కనుక చుట్టూ తాటాకు దడే, గోడలు కూడా కాదు. చుట్టూ మంటలు అంటుకున్నాయి, కానీ ఆ పిల్లవానికి ఇంకా మంటలు అంటుకోలే. ఆ భయంకరమైన వాతావరణం చూసి పిల్లవాడు కేకలేస్తున్నాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల చాలా మంది కూడారు. అయ్యో పాపం, లోపల పిల్లోడున్నాడే కాలిపోతాడే అంటున్నాడు తప్ప సాహసించి లోపలికి వెళ్ళి పిల్లవాడిని తెచ్చేవాళ్ళు లేరు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ బొంగు ఇసిరి పడేసింది, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. అది తాటాకు దడి, ఆ ద్వారబంధం కూడా తాటాకే. అలా ఉంగి లోపలికి వెళ్ళిపోయి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టిన బిడ్డను తీసుకొని తన రొమ్మును ఆనికించుకొని ఊగి నడుచుకుంటూ వచ్చింది. ఆ టైంలో ఆ ద్వారబంధం అంతా కాలిపోతుంది. తన వీపు గాలింది, తన చేతులు గాలి, తన ముఖం గాలింది, కానీ రొమ్మునున్న బిడ్డకు మాత్రమే హాని జరగలే. కొద్ది రోజుల తర్వాత ఆ మచ్చలు, ఆ ఆరోగ్యం అయితే వచ్చింది, కానీ కాలిలోకి మచ్చలు పోవు కదా, భయంకరమైన ఆకారం. సరే, ఆరోగ్యం వచ్చిన తర్వాత రాత్రి మగలు పనిచేస్తుంది, పిల్లవాడిని చదివించుకుంటుంది. ఆ ఊర్లో ఉన్న స్కూల్ అయిపోయింది, దూరంగా ఉన్న పట్టణంలో కాలేజ్ చేర్చింది. అతను హాస్టల్లో ఉంటాడు. శనివారం సాయంత్రం ఇంటికి వస్తాడు, తల్లితో గడుపుతాడు, సోమవారం ఉదయాన్నే వెళ్ళిపోతాడు. ఓసారి పరీక్షలు వచ్చినాయేమో కానీ ఇంటికి రాలే. 1-2 వారాలు తల్లికి పిల్లలను చూడాలనిపించింది. కొన్ని ఏదో ఆహార పదార్థాలు, పిండి వంటలు చేసుకుని హాస్టల్కి బయలుదేరి వెళ్ళింది. ఆడకు పోయేసరికి ఈమె రూపం వికృతంగా ఉంది కదా. హాస్టల్ కుర్రోళ్ళంతా కూడా ఎగతాళి చేయటం ప్రారంభించారు. పలానా తల్లి అబ్బా అచ్చం దయ్యలాగా ఉందని ఒకడు, ఇంకోటి అంటాడు అచ్చం రాక్షసిలాగా ఉందని ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు అబ్బా అచ్చం పెద్ద పుల్లాగా ఉందని. వీళ్ళ మాటలన్నీ వింటుంటే పిల్లడు తట్టుకోలేకపోయాడు. తల్లి మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమే ప్రిన్సిపాల్ దగ్గరికి పోయాడు, 2-3 రోజులు సెలవు అడుక్కున్నాడు.
తల్లి దగ్గర వచ్చమ్మా నాకు సెలవు ఇచ్చాడు, ఇంటికి పోదాంపా. తల్లితో పాటు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు తల్లికి, ఇది మొదలుకున్న హాస్టల్కి కానీ కాలేజీకి కానీ వస్తే ఒప్పుకోను. ఏం తప్పు చేశాను ఆయన, ఎందుకు రావద్దు అంటున్నావు? తప్ప, నీ రూపం ఎంత దరిద్రంగా ఉండే, నేను చూసిన వాళ్ళంతా ఎంత ఎగతాళి చేశారు తెలుసా, నాకు ఎంత చిన్నతనంగా ఉందో తెలుసా, అందుకే నువ్వు రావడానికి ఇష్టం వీళ్ళే. అప్పుడు ఆ తల్లి, ఈ రూపం ఇలాగ ఎందుకు అయిపోయింది బిడ్డకి చెప్పాల్సి వచ్చిన సమయం, ఇప్పుడు దాకా చెప్పలే. అప్పుడు తన ఇంట్లోకి వెళ్ళింది, తన పాత పెట్టి తెచ్చింది, పెట్టిలో ఒక ఫోటో తెచ్చింది, చక్కటి అందమైన కోమలమైన ఓ స్త్రీ ఫోటో. బాబు ఈమెవరో చెప్పగలవా? ఎవరమ్మా మన ఇంట్లో ఇంత అందమైన స్త్రీ ఫోటో? తర్వాత ఆ పిల్లోడు ఫోటో తీసుకొచ్చింది. చూడు, నీ ముక్కులాగుంది కదా ఈ ముక్కు, నీ కళ్ళు లాగున్నాయి కదా ఈ కళ్ళు, నీ ముక్కు లాగుంది ముక్కు, అలాగ నా ముక్కులాగా నా కళ్ళులాగా ఉన్న ఈమె ఎవరమ్మా? ఈమె ఇంత అందంగా ఉంది ఎవరు? ఎవరో కాదు బాబు, నేనే. ఆశ్చర్యమైంది కొడుక్కి, ఫోటోలు ఇంత అందంగా ఉన్నావు, మరి ఈ రూపం ఎందుకు ఇంత దరిద్రంగా ఉండేది, ఏమైంది అసలు చెప్పమ్మా చెప్పు. అప్పుడు చెప్పింది, నాయనా నువ్వు కడుపులో పెట్టిన తర్వాత నీ తండ్రి చనిపోయాడు, మనం చాలా పేదవాళ్ళం, నిన్ను ఉయ్యాలేసి దూరంగా ఉన్న బావికి నీళ్ళకి వెళ్ళా, ఏ విధంగా చేతులు మంటలు అంటుకున్నాయి, ఇంటికి చుట్టూ మంటలే కానీ చేరల, చుట్టుపక్కల చూసారు, అయ్యో పాపం అంటున్నారే కానీ ఎవరు సాహసించే లోపల వాళ్ళే. నేను నీ తల్లిని గనక, నువ్వు నా కడుపును పుట్టావు గనక నిన్ను పోగొట్టు, నువ్వు చనిపోవటం నాకు ఇష్టంలే, నేనేమైపోయినా బాధలే. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి నిన్ను కాపాడుకుని బయటికి తెచ్చే సమయంలో నా వీపు గాలింది, నా ముఖం గాలింది, నా చేతులు గాలి. చూడు, ఈ అందాన్ని కాపాడుకోవడానికి నేను ఇష్టపడితే ఈరోజు నువ్వు భూమి మీద ఉండేవాడివేనా? ఈరోజు నువ్వు భూమి మీద ఉండేవాడివేనా? కుమారుని హృదయం బద్దలైపోయింది. ఓ నా తల్లి, నా కొరకు ఇంత త్యాగం చేసావా, ఇంత చక్కటి కోమలమైన నీ దేహం, నీ అందం నా కొరకే పణంగా పెట్టావా? ఈ విధంగా త్యాగం చేయకపోతే నేను భూమి మీద మనిషిగా బ్రతికోండి కాదు కదా. కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు, తల్లి నా పొరపాటు క్షమించు, నువ్వు ఎన్నిసార్లు నా కాలేజీకి రావచ్చు, నా హాస్టల్కి రావచ్చు, ఎవడేమనుకున్నా నా బాధలే, ఎందుకంటే నా కొరకు త్యాగం చేసిన తల్లి, నా తప్పు క్షమించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మంటల్లో చిక్కుకున్న ఆ వ్యక్తి మరణించుకున్నట్టు కొరకై ఆ తల్లి తన రూపాన్ని త్యాగం చేసింది. ఆ కోమలమైన చక్కటి అందమైన రూపం కురుపులాగా తయారవడానికి ఇష్టపడింది. తన కుమారుడు బ్రతికించుకుంది. ఈనాడు భూమి మీద మానవుడు పాపమును బట్టి భయంకరమైన అగ్నిగంధకముల మండుగుండానికి వారసుడై ఉంటుండగా, ఇట్టి మానవాళిని నరకం నుండి తప్పించుట కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడు వచ్చి ఆయన కలువరి శిలువలో మానవులందరి పక్షంగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆమె అయితే తన రూపాన్ని పోగొట్టుకుంది, కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన శిలువలో తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎంత అందమైనడో తెలుసా? గువ్వల వంటి కన్నులు, పూల వంటి చేకిళ్ళు, గువ్వల వంటి కన్నులు, పూల వంటి చేకిళ్ళు, మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. తోరిందు నిన్ను పాదు తండ్రి, సాక్ష్యముతో ఆత్మతో ఎప్పుడు. ఆయన ఎంత అందగాడంటే, గువ్వల వంటి కన్నులు, పూల వంటి చెక్కిళ్ళు, మంచి రూపం. అయితే కలువరి శిలువలో
మానవాళి పాప విమోచన కొరకే ఎలాగ తయారయ్యాడు తెలుసా? సురూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను. సురూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల ఉండెను వీక్షించి నిలిపేయుము. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల ఉండెను వీక్షించి నిలిపేయుము. స్వరూపు సొగసు కోల్పోయాడు, మాంసపు ముద్దగా తయారైపోయినాడు. అదే గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారి లోకంలో భూమికి ఆకాశం మధ్య ఎత్తైన ఆ కొండ మీద ఆ నిలువుకొయ్య అడ్డకొయ్య మీద వేలాడదీయబడ్డాడు. ఓ ఆయన తల నుండి కాళ్ళ నుండి సమస్త దేహమంతటి నుండి రక్తం దారులుగా ప్రవహించింది. వాడు సైనికుడు ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఈయన ఇంకా చనిపోయాడు బ్రతికాడు చూసొస్తానని చెప్పి పొడవైన ఇడి తీసుకెళ్ళి డొక్కలో పొడిస్తే రక్తమంతా కారిపోయిన తర్వాత నీళ్లు వచ్చినాయి. ఆయన దేహంలో ఒక్క చుక్క కూడా రక్తం ఉంచుకోలేదండి. మానవాళి పాప విమోచన కొరకై ఆఖరి వరకు రక్తం చిందించాడు. ఏలీ ఏలీ లామా సబక్తని కేక వేసి ప్రాణం విడిచాడు. ఓ ప్రియుడా, యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతుందా? యేసయ్య కలువరి శిలువలో ఎందుకు అలాగ మరణించాడు, ఆ శిలువలో ఎందుకు వేలాడాడు నీకు అర్థమవుతుందా? మరి నువ్వు చేయవలసిన పని రా. యేసయ్యా ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి కన్నీటితో పగిలిన హృదయంతో, ఓ నా తల్లి, నా కొరకు ఇంత త్యాగం చేశావా? ఇంత కోమలమైన దేహాన్ని కురిపిగా మార్చుకోవడానికి ఇష్టపడ్డావా? నీ ప్రేమ ఎంత దొడ్డదమ్మా. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను? నా తప్పు క్షమించు. ఈనాడు నీవు కూడా యేసయ్య దగ్గరికి వచ్చేసయ్యా, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. పాపినై నా పాపమును బట్టి మరణానికి నాశనానికి బానిసగా ఉంటుండగా నా కొరకు ఈ లోకానికి మానవుడిగా తెచ్చావు. కలువరి శిలువలో రక్తసిక్తమయ్యావు, స్వరూపాన్ని పోగొట్టుకున్నావు, ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. తండ్రి, నా పాపములు క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఆ నరకం నుండి ఆ అగ్ని కథ కూడా తప్పిస్తాడు. నీ జీవితంలో శాంతి, ఆనందం, నెమ్మదిస్తాడు. ఈ లోకంలో పరిశుద్ధ జీవితం లోకంలో పెడితే యుగాయుగాలు ప్రభుత్వం కొరకై దేవుని రాజ్యాన్ని కొనుక్కోబడతావు. ఆయన ఆశ్రయించే వారికి చేసే మొదటి మేలు ఏంటది? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అయ్యమ్మా, నిన్ను బ్రతికించుట కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి చిన్న ప్రార్థన చేసుకో. పొలము, స్థలము, మతం అని చెప్పి ప్రభుకు దూరం ఉండకు. దినాలు పొట్టువలే గతించిపోతున్నాయి. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీవు ఇంకా పాపంలో ఉండి ప్రభుకు దూరం మరణిస్తే యుగాయుగాలు కాలికి నరకానికి అగ్నిగంధకుడు మండుకోవడానికి వారసులు అవుతావు. ప్రభు నీ మీద ప్రేమ కలిగిన వాడై దైవజనులు ప్రేరేపించి, సంఘాన్ని ప్రేరేపించి, నీవు నరకానికి నాశనానికి ఓటం ఇష్టం లేక ఇలాగ కూడికలు పెట్టి ఈ దైవమైన దేవుడు వాక్యాన్ని, ఆయన ప్రేమ నీకు కనిపిస్తూ ఉంటే నీవు కాలదన్నుకుంటే భయంకర నష్టానికి గురవుతావు. రా, ప్రభువును ఆశ్రయించు. యేసయ్యా, నా పాపములు క్షమించని. మొదటిది, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉన్నది. ఆయన మేలు చేసే దేవుడు అని విన్నాం. ఆయన ద్వారా మేలు అనుభవించాలంటే ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలని విన్నాం. ఆయన ఆశ్రయిస్తే కలిగే మొదటి మేలు ఏంటంటే వారు ఏం పడతారు? మరణం నుండి, నరకం నుండి బ్రతికించబడతారని చెప్తా వచ్చాను. ఇక నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు మిగతా విషయాలు ఎంతసేపు చెప్పను.
అంతేనా? ఆయన ఆశ్రయిస్తే కలిగి ఇంకొక మేలు మీ గమనాన్ని తీసుకొస్తారండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట, 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆ దేవుని ఆశ్రయించే వారు ఉంటారో వారికి దేవుడు చేసే రెండవ మేలు ఏంటంటే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఎవరైతే ప్రభువును ఆశ్రయించే వారు ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతూ ఉండేవాడు. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఆ బావి కనపడిన చెట్టు ఉరిగిండింది, ముందుకు పోయింది ట్రాక్టరు, 3 టైర్స్ బావిలో ఉన్నాయి, ఒక్క టైర్ మాత్రమే గాల్లో తేలాడుతుంది. ఎంత అద్భుతమైన సంఘటన! ఆ కొంచెం గాలి వెళ్ళింది అంటే ట్రాక్టర్ తాను బావిలో పడిపోయి ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఉండేవాడు కాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువును ఆశ్రయం చేసుకుంటారో వారిని భూమి మీద ఆపదల నుండి, అపాయాల నుండి కాపాడేవాడు. అంటే ప్రభువును నమ్ముకున్న వాళ్ళ జీవితాలు కూడా కష్టాలు, ఆపదలు వస్తాయా? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆయన తన బిడ్డల్ని ఎలా కాపాడుతాడు తెలుసా? 2-3 వచనాలు చూసి ముందుకు వెళ్ళిపోదాం. దేవుని వాక్యంలో, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఆయన తను కనుపాపల వారిని కాపాడాడు. ఇంకో చోట అంటాడు, పీడరా యెరూషలేము గురించి, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుతుందో అలా కాపాడాలనుకున్నాను అని. కోడి పిల్లల్ని కాపాడుతుంది కదా. మీకు తెలుసు పెద్దోళ్ళకి పాట, గద్దొచ్చే కోడి పిల్ల కియాం కియాం అని. కోడి పిల్లలను కొన్ని చేస్తుంది, బయట అవి తింటానికి తిరుగుతుంటాయి. గద్ద చూస్తుంది ఆ కోడి పిల్లలు తన్నుకెళ్ళడానికి, పైన చక్కర్లు కొడుతుంది కోడిని తప్పి పిల్లల్ని నీరు తీసుకోవడానికి. ఈ పిల్లలు గమనించవు, కోడి గమనిస్తుంది. కోడి గమనించి ఒకలాంటి స్వరంతో పిలిచి రెక్కలు చాపుతుంది. ఆ రెక్కల కింద పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తాయి, ఆ రెక్కలు అలాగ మూసేస్తుంది. ఆ గద్ద చక్కర్లు కొట్టి 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 ఈ కోడిని ఎదిరించడానికి దానికి శక్తి చాలదు, ఇవి బయటికి రావు, వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత గద్ద రెక్కలిపుతుంది, పిల్లలు బయటకు వస్తాయి. అవును, కోడి తన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ కలిగింది. ఆ గద్ద శత్రు బారి నుండి మన ప్రభు కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతాడో తన బిడ్డలను ఎలా కాపాడే దేవుడు. అయితే కోడి రెక్కల చాపి పిలిచినప్పుడు అవి రెక్కల కిందకు వస్తేనే కాపుదల కానీ బయట ఉంటే ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి రెండవ మేలు ఏంటంటే ఆయన కాపుదల. సమయం అవుతుంది కనుక నేను వాటి గురించి వివరించట్లేదు. 3వదిగా మనం చూస్తే, ఎవరైతే ఆయన ఆశ్రయించే వారు ఉంటారో, రండి 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం చదువుదాం రండి. 2వ దినవృత్తాంతం 14. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. చాలమ్మా, ఆయన ఆశ్రయించే వారి జీవితాలు ఏమంటదంట? నెమ్మది. ఒకటి బ్రతికించబడతావు, మరణం నుండి కాపాడబడతావు. రెండవదిగా ఆపద అపాయాలను, కష్టాల నుండి, శత్రు బారి నుండి అనుక్షణం నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు ఆయన నిద్రపోకుండా. 3వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో, పిల్లరా మనం ఆయన ఆశ్రయించడం ద్వారా ఏ రాజైనా ఆశ యూదా వారికి ప్రకటన చేస్తున్నాడు, మనం యెహోవాను ఆశ్రయించుమి, ఆయన ఆశ్రయించినందున మన చుట్టూ ఏం కలిగేశాట? నెమ్మది. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. 4వదిగా మీ గమనాన్ని తీసుకొస్తాను. రండి దేవుని వాక్యం 2వ దినవృత్తాంత గ్రంథము
26వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలియగలిగిన జకరియా దినములో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. కనుక ఎవరి గురించి రాయబడిన మాట ఇది అంటే రాజైన ఉజ్జియా చిన్న వయసులోనే రాజు అయ్యాడు. 16 సంవత్సరాల వయసులో సుదీర్ఘంగా యూదా దేశాన్ని 52 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈ 52 సంవత్సరాల పరిపాలనలో తన కీర్తి దేశ దేశాలు వ్యాపించిందంట. స్వల్పంగా అల్పంగా చిన్న వయసులో సరైన జ్ఞానం లేనివాడుగా రాజుకి ఎక్కాడు. అయితే ఎంతగా అభివృద్ధి చెందాడంటే తన కీర్తి దేశ దేశాలు వ్యాపించిందంట. చూడండి 15వ వచనంలో రాయబడిన మాట చివరి భాగం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. కారణం ఏంటంటే తెలివి కలిగిన జకరియా దినములో అతడు యెహోవాను ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయిస్తావా? నిన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు, అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. నేను 4 చెప్పాను, 5వది కూడా మీ గమనాన్ని తీసుకొస్తున్నా. 2:5 2వ దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. 13వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. చూడండి, యెహోవాను ఆశ్రయించినందు వల్ల ఏం కనపడుతుంది ఇక్కడ? జయము, విజయం కనపడుతుంది. దేవుని బిడ్డ, ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్రయించడం ద్వారా కలిగే మేలులు చూశాం కదా. ఇవి నీకు కావాలన్నా? ఒకటి, ఆ మరణం నుండి నాశనం తప్పించబడతావు. రెండోది, నీ యాత్రా జీవితంలో ఆపదల నుండి, అపాయాల నుండి, కీడుల నుండి కాపాడబడతావు. మూడోదిగా నీ చుట్టూ నెమ్మది ప్రశాంతత అలుముకుంటుంది. నాలుగోదిగా నీ జీవితంలో ఏం చెప్పుకున్నావు? వర్ధిల్లేవాడుగా ఉంటావు నీ ఉన్నత స్థితికి. ఐదవదిగా విజయము, జయ జీవితం కలిగిన దానిగా ఉంటావు. ఇది ఎవరికంటే ఆయన్ను ఆశ్రయించే వారికి. వస్తావా ఈ ప్రభు దగ్గరికి? కులము, మతము, స్థలం అని చెప్పుకుంటే దూరంగా ఉంటావా? నష్టపోతావు. నేను నా చిన్న వయసులో 8వ తరగతి చదువుకునే దినాల్లో ఇలాగ దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా నేను పాపినని గ్రహించాను. యేసు ప్రభువారు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి నా స్థానంలో నాకు బదులుగా చనిపోయాడని తెలుసుకున్నా. యథార్థంగా నా పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకున్నా. ప్రభు నా పాపాలు క్షమించాడు, నన్ను ఆ మరణం నుండి తప్పించాడు, ఆ నిత్య నరకం నుండి. అంతేకాదు, నా యాత్రా జీవితంలో ఇందాక అన్న చెప్పినట్టుగా ఇంకొన్ని చెప్పగలను. ఎన్నో ఆపదలు, అపాయాలు, కీడుల నుండి తప్పించాడు. అంతేకాదు, నా చుట్టూ నెమ్మది, శాంతి, ప్రశాంతతనిచ్చాడు. నా ఉన్న స్థితిలో, దీనస్థితిలో నుండి ప్రభు నన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. శత్రువు మీద, సాతాను మీద జయ జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నీకు కావాలా? రా ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి. నీ పాపములు ఒప్పుకో, ప్రభు బిడ్డగా తీర్చబడు. ఈ శ్రేష్టమైన మేలులు నీ సొంతం అవుతాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుడు తన దాసును నిలబెట్టి దేవుడు మేలు చేయవాడని వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. అంతేకాదు, జీవిత అనుభవాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన మరి మన మధ్య కార్యాలు చేస్తాడా అంటే అవును, చేస్తాడు. నమ్మిన వారు సాక్ష్యాలు మనం వింటున్నాం.
మేలు చేసేవాడు. ఆయన ఆశ్రయిస్తే తప్పనిసరిగా మేలు చేస్తాడు. ఆ ఆ మేలు ఏంటో మన మధ్య తీసుకుని రాబడ్డాయి. ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాం. నిజంగా వాస్తవానికైతే ఆత్మీయంగా చనిపోయిన వారమే, శారీరకంగా బ్రతుకుతున్న వారమే. దేవుడు బ్రతికించేవాడు. ప్రేమైన అయ్యమ్మ, యేసయ్యను నమ్మి ఆయన ఆశ్రయిస్తే యుగాలు బ్రతుకుతాం, తరతరాలు బ్రతుకుతాం. ఇప్పుడు వరకు వాక్యం ద్వారా విన్నాం మనం. ఆయన ఆశ్రయించడం ద్వారా నెమ్మది, ఆయన ఆశ్రయించడం ద్వారా సంతోషం, ఆయన ఆశ్రయించడం ద్వారా జయం, ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక ఈ రాత్రి యేసు ప్రభుని నువ్వు ఆశ్రయించాలి. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఎందుకు ఆశ్రయించాలంటే ఆయన నీ కొరకు త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. విన్నాం మనం ఇప్పుడు దాకా. ఒక్కసారి మీరు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని యేసయ్యకి హృదయం ఇస్తే ఎంతో మంచిదని మేము ఆలోచిస్తున్నాం. మీరు యేసయ్యకి హృదయం ఇవ్వండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాము. ఎవరైనా రాత్రి దేవుడు వాక్యం వింటున్న మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్య వెలుగులో యేసు ప్రభు యొక్క ప్రేమ ఏంటో విన్నావు, ఆయన ఎట్లా త్యాగం చేశాడో విన్నావు. మరి తల్లి తన బిడ్డ కోసం ఎట్లా త్యాగం చేసిందని విన్నాం. యేసయ్య కూడా నీ కొరకు అంత త్యాగం చేశాడు గనక యేసు ప్రభు నమ్ము, ఆయన విశ్వాసం ఉంచమ్మా. అయ్యా యేసు ప్రభుని విశ్వాసం ఉంచు. ఒకవేళ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవాలని నీ హృదయంలో ఆశ కోరుకుంటే, యేసయ్యకు హృదయం ఇవ్వాలని ఆశ కోరుకుంటే, నీ కుడి హస్తం కనిపించేట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం. అన్నా, నేను కూడా యేసయ్యను నమ్ముకుంటాను, ఆయన విశ్వాసం ఉంచుతాను, ఆయన బిడ్డగా నేను ఉంటాను అని నీ హృదయం లేదన్నా ఆలోచన కోరిక ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా నీకు కుడి హస్తం కనిపించేట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభుకి నీ హృదయం ఇవ్వు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరైనా యేసయ్యకు హృదయం ఇవ్వాలని హృదయంలో కోరుకుంటే, ఆ ప్రభుకి నమ్మి ఆయన విశ్వాసం ఉంచాలని మీరు ఆశిస్తే, మీ కుడి హస్తం కనిపించేట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రియ సహోదరుడు ద్వారా సాక్ష్యం అందించారు, నీకు వందనాలు. నీ దాసుని ద్వారా నీ వర్తమానం అందించారు, నీకు వందనాలు. ఈ వర్తమానాన్ని మీరు ఆశీర్వదించము, దీవించము. నాయనా, నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా. నిజముగా మా జీవితంలో మేము చూడగలుగుతున్నాం, నువ్వు మేలు చేసే దేవుడు. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమై నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది, గొప్ప మేలు చేసే దేవుడు. కాబట్టి నాయన, నిన్ను ఆశ్రయించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిన్ను ఆశ్రయించడం ద్వారా మేము బ్రతుకుతామయ్యా. మరణం అనేది మాకు దూరమైపోతుంది. మరణాన్ని దూరం చేసావయ్యా. మీరు మా మరణాన్ని మీరు అనుభవించి, అయ్యా మాకు ఆ మరణం మీరు అనుభవించి, మాకు మరణం లేకుండా మరణాన్ని దూరం చేసిన దేవుడు నీకు వందనాలు. నాయన, నిన్ను ఆశ్రయించడం ద్వారా మాకు సంతోషం, నిన్ను ఆశ్రయించడం ద్వారా మాకు నెమ్మది, మాకు జయం, ఇంకెట్లా ఎన్నో మేలు మా జీవితంలో మీరు ఉన్నాయని నమ్ముతున్నాం. నిన్న ఈ రాత్రి చెప్పబడిన మాటలు అనేక మంది బిడ్డల హృదయాల్లో ముద్ర వేయబడినట్లు మీరే సహాయం అనుగ్రహించి మీరే నడిపించమని. చెప్పబడిన మాటలు అనేక మంది విన్నారు, దగ్గర ఉన్నవారేమి, దూరం ఉన్నవారేమి, ఈ విన్న వాక్యం హృదయాల్లో భద్రం చేసుకున్నట్టుకు మీరే సహాయం దయచేసి నడిపించమని, నీ హస్తం తోడుగుంచమని, నీ దాసుని కూడా మీరు బలపరచుము. నీ హస్తం తోడుగుంచి చేరువచ్చిన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు మొదటి రోజు మరి 2 దినాల ప్రార్థన కొరకై, ఈ యొక్క మీటింగ్ల కొరకై యెరూషలేములోని సంఘము ఎంతో ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా ఇట్లాంటి గ్రౌండ్ మీటింగ్స్ పెట్టడం జరుగుతూ వచ్చింది. గతంలో కూడా 4 స్థలాల్లో 4 గ్రౌండ్ మీటింగ్లు పెట్టాము. అనేక మంది దేవుని వాక్యం విన్నారు. అనేక మంది దేవుని యొక్క మాటలు విని అనేక మంది రక్షణ తీర్మానం కూడా చేసుకున్నారు. మరి 2 దినాలు ఇక్కడ మరి మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మొదటి దినం మీరు వచ్చినందుకు చాలా వందనాలు మీ అందరికీ. రేపు రాత్రి మళ్ళీ 7 గంటలకి మొదటి రోజు కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. రేపు రాత్రి సాయంత్రం అయితే 7 గంటలకి స్టార్ట్ చేస్తాము. మీరు రండి అందరూ. మీతో పాటు మీరు ఇరుగు వారిని, మీ ఇంటి దగ్గర ఉన్న వారిని, వారిని కూడా చెప్పండి. వారు కూడా చెప్పి వారు కూడా తీసుకుంటారు. వారు కూడా వస్తే చక్కగా వాక్యం వింటారు, ఆత్మీయమైన మేలు పొందుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి విషయాన్ని గమనించి అనేక మంది రండి, అట్లనే అనేక మందిని తీసుకుంటారు. చివరి ప్రార్థన చేస్తాము. ఈ చివరి ప్రార్థన అనంతరము వచ్చిన వారందరూ కూడా భోజన ఏర్పాట్లు ఉంటాయి. అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాం. తర్వాత బ్రదర్స్ ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అంతా మందిరంలో పెట్టాలా. మరి బ్రదర్స్ కొంచెం ఉండి ఈ సౌండ్ సిస్టమ్ అంతా లోపల పెట్టేదానికి కొరకు సహకరించండి. చివరి ప్రార్థన చేసి ముగిస్తాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ రోజు ఏర్పాటు చేయబడిన ఈ మీటింగ్ను బట్టి నీ స్తోత్రం. అందించబడిన సాక్ష్యము, చెప్పబడిన వాక్యాన్ని దీవించము, ఆశీర్వదించము, బలపరచము. వచ్చిన పిల్లలందరిపై నీ కనుదృష్టి ఉంచి మీరే సహాయపడు. రక్షణ లేని వారు ఇంకెంతమంది ఉన్నారు, వారు ఎదిగి వెళ్ళినప్పుడు కూడా ఈ వాక్యం వాళ్ళ హృదయాలు గుర్తుకు మరి జ్ఞాపకంలోకి వచ్చి వారు రక్షణ తీర్మానం చేసుకునేంత వరకు ఆ కార్యాన్ని జరిగించి మీరే సహాయించు. మీ హస్తం తోడుకొంచవలసిందిగా కోరుతూ నీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభున మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన బిడ్డలైన మనకును ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దయచేసి బ్రదర్స్ కొంచెం సహకరించండి సరింగ్ చేసే విషయాల్లో. 2 పాయింట్లు ఉంటాయి. 2 పాయింట్లు ప్రార్థన చేస్తాం. భోజనానికి కూడా ఒకసారి